ఒక పుస్తకంలోంచి కొన్ని తలంపులు చెబుతాను. ఇవి చాలా క్రియాశీలకంగా, ఆచరణాత్మకంగా మనం అలవర్చుకొనవలసిన పాఠాలు మీతో చెబుదామని తలస్తా ఉన్నాను. రండి నాతో కలిసి దేవుని వాక్యాన్ని చదువుకుని చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని మనం ఆరంభిస్తాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మీ కొరకే చదువుతున్నాను, వినండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. సకినేటిపల్లి స్థానిక జీడిఎం సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మలు బలపరచబడ్డం కొరకు, కొంతమంది రక్షించబడ్డం కొరకు ఏర్పాటు చేసిన ఈ 4 దినాల ఈ మంచి సభలకై మీకు స్తోత్రాలు. గతించిన రాత్రి నుంచి ఈ స్థలంలో మీ ఆత్మకార్యాన్ని మీరు జరిగిస్తున్నారు అని నమ్మి మిమ్మల్ని మనసారా కొనియాడుతున్నాం. నీ దాసుడు, మా సోదరుడు పాల్సన్ గారిని బలపరిచి యెహెజ్కేలు గ్రంథము నుంచి మీరు మాట్లాడుతూ వచ్చిన మీ వర్తమానాల కొరకై మీకు స్తోత్రాలు నాయనా. సంఘము, సేవకుడు, పెద్దలు, పరిచారకులు, ఈ కుటుంబాలు వారు కలిగి ఉన్నటువంటి ఈ గొప్ప పరిచర్యను మీరు ఆశీర్వదించి వర్ధల చేయమని, మేము కూడా ఈ పరిచర్యలో ఈ దినాలలో కొంత సహాయపడడానికి, వారితో కలిసి మనసు కలిపి పనిచేయడానికి మాకును మీరు తరుణమిచ్చినారు. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయాలు మాకు దీవెనకరంగా చేయమని, మమ్మల్ని విరవండి, ఈ ప్రజల కొరకు దీవెనగా మమ్మల్ని మలచండి. నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి. మిట్టుకు మా అందరి మధ్య సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు బహుగా హెచ్చించబడినట్లు కృపాకార్యం చేయండి. యేసు నాథుని పేరట స్తోత్రించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, క్రైస్తవ భక్తి అలాగనే క్రైస్తవ సేవ ఆనందంతో చేయాలి. క్రైస్తవ భక్తి లేదా క్రైస్తవ సేవ ఆనందంగా మనం చెయ్యాలి. ఏదో దుఃఖముతోనో, బాధతోనో, నిరాశతోనో, నిస్పృహతోనో చేయవలసిన భక్తి అయితే కానే కాదు. ఈ సత్యాన్ని మనం అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పదే పదే దాన్ని తెలియచేస్తాడు. అందుకనే ఈ పత్రికలో ఆనందము లేదా సంతోషము అనే మాటలు కలిపితే 22 పర్యాయాలు ఆనందాన్ని గూర్చి ఆయన ప్రస్తావించడాన్ని మనం చూస్తాం. అయితే ఆనందంగా మనం భక్తి చేయటానికి లేదా ఆనందంగా సేవకులైతే సేవ చేయడానికి ఆయన వ్రాసిన ఈ 4 అధ్యాయాలలో 4 తాళపు చెవులు ఆయన పెట్టాడు. ఒక్కొక్క తాళపు చెవి ఒక వచనంలో ఉంది. ఆ వచనమే అధ్యాయం అంతా కూడా మనం విప్పుకోవడానికి వీలు పడేలాగా రాశాడు భక్తుడు. కనుక కొంచెం అది చెప్పి నేను ముందుకు వెళతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఈ వచనంలో పౌలు ఇలా అన్నాడు: నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. నేను ఆనందంగా భక్తి చేయడానికి, ఆనందంగా నేను సేవ చేయడానికి గల కారణం, నాకు సరైనటువంటి లక్ష్యం ఉంది. నా ముందు ఒక గొప్ప లక్ష్యం పెట్టుకున్నాను నేను. నా లక్ష్యం ఏంటనంటే, బ్రతికానా యేసుక్రీస్తు కొరకే బ్రతుకుతాను. ఒకవేళ చావే నాకు వచ్చిందా అది లాభంగా ఎంచుకుంటాను. ఈ వచనంలో ఆయన చెబుతున్నది ఏంటో తెలుసా? నా జీవితానికి సరైన లక్ష్యం ఉంది, అందుకే ఆనందంగా నేను భక్తిని సేవను కొనసాగిస్తున్నాను అని రాశాడు. కనుక ఈ మొదటి అధ్యాయం మనకి చెప్పేది ఏంటి అని అంటే, మన క్రైస్తవ జీవితం ఆనందంగా సాగాలంటే మన ఎయిమ్ లేదా మన లక్ష్యం అది చాలా బాగుండాలి. ఇది మొదటి మాట. 2వ అధ్యాయం చదువుతాను చూడండి. 5వ వచనం ఇలా రాసి ఉంది: క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అన్నాడు. ఈ వచనంలో భక్తుడు చెబుతున్నది ఏమిటి అని అంటే,
ఆనందంగా మన భక్తి జీవితం సాగాలి అని అంటే మనకు సరైనటువంటి వైఖరి ఉండాలి, లేదా సరైనటువంటి లక్షణాలు మనకు అవ్వాలి. ఆ లక్షణాలు కాస్త ప్రభు అయిన యేసుక్రీస్తుకు కలిగి ఉన్న లక్షణాలు మనకి రావాలి అన్నాడు. దీన్ని ఇలా చెప్పొచ్చు: మన యొక్క లక్ష్యం బాగుంటే మన లక్షణాలు దానికవే బాగుంటాయి. మన ఎయిమ్ బాగుంటే మన యాటిట్యూడ్ దానికదే చాలా బాగుంటుంది. ఇంకోలా కూడా చెప్పొచ్చు: మన సరైన గురితో జీవిస్తే మన గుణాలు దానికవే చాలా బాగుంటాయి. లక్ష్యం బాగులేనప్పుడు లక్షణాలు ఎలా బాగుంటాయి? కనుక ప్రియులారా, పౌలు భక్తుడు అంటాడు, మీరు ఆనందంగా భక్తి చేయాలన్నా, నాకులాగా ఆనందంగా మీరు సేవ చేయాలన్నా మంచి లక్ష్యం, మంచి లక్షణాలు సంపాదించుకోండి అన్నాడు. తర్వాత 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం 14వ వచనంలో ఇలా ఉంది: క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. ఈ వచనంలో భక్తుడు చెప్తున్నది ఏంటో తెలుసా? గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉన్న నేను గొప్ప లక్షణాలు సంపాదించుకొని ఇప్పుడు నేను గొప్ప ఆశతో నేను బతుకుతున్నాను. నాకు భలే గొప్ప యాస్పిరేషన్, గొప్ప ఆశ నాకుంది. ఏమిటి నా ఆశ అంటే, నేను యేసుక్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. కనుక వినండి ప్రియమైన స్నేహితులారా, లక్ష్యం బాగుంటే లక్షణాలు బాగుంటాయి, లక్షణాలు బాగుంటే ఆశలు కూడా చాలా బాగుంటాయి. ఇది మీ మనసులో ఉండనివ్వండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూస్తారా? ఈ వచనాలన్నీ క్రైస్తవులు కంఠస్థం చేయవలసిన వచనాలే చూపిస్తున్నాను. ఈ వచనమే అధ్యాయాన్ని అన్లాక్ చేసుకోవడానికి ఒక తాళపు చెవి లాంటిదన్నమాట. 4వ అధ్యాయం 14వ వచనం చదువుతాను. 13వ వచనం 4:13, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను అన్నాడు. ఈ వచనంలో ఆయన చెప్పేదేంటో తెలుసా? వినండి ప్రియులారా, నాకు గొప్ప సామర్థ్యం ఉంది నా దేవుని బట్టి. నా మట్టుకు నేను ఏదైనా చేయగలను. అది నా శక్తి సామర్థ్యాలను బట్టి కాదు, నన్ను బలపరచువాన్ని బట్టి నేను సమస్తము చేయగలను అని అంటున్నాడు. అంటే అర్థమేంటో తెలుసా? నా సామర్థ్యం చాలా గొప్పది అన్నాడు. నాకింత గొప్ప సామర్థ్యం ఎందుకు దేవుడిచ్చాడో తెలుసా? నాకు గొప్ప ఆశలు ఉన్నాయి కాబట్టి. నాకు గొప్ప ఆశలు ఎందుకున్నాయో తెలుసా? నాకు గొప్ప లక్షణాలు అబ్బాయి కాబట్టి. నాకెందుకు గొప్ప లక్షణాలు అబ్బాయో తెలుసా? నేను గొప్ప లక్ష్యముతో బతుకుతున్నాను కాబట్టి. నా ఎయిమ్ బాగుంది గనక నా యాటిట్యూడ్ బాగుంది. నా యాటిట్యూడ్ బాగుంది గనక నా యాస్పిరేషన్ బాగుంది. నా యాస్పిరేషన్ బాగుంది గనక నా ఎబిలిటీస్ చాలా బాగున్నాయి. ఇది దైవ సేవకుడు ఇచ్చిన ఆనందముతో భక్తి చేస్తూ, ఆనందముతో సేవ చేస్తూ దేవుని సేవకుడు ఇచ్చిన, ప్రియులారా, ఇది క్రైస్తవ జీవిత సాక్ష్యం. ఆయన ఆనందంగానే ఉన్నాడట. అతను ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కూడా భలే సంతోషిస్తున్నాడట. చూడండి 2:17లో ఏమి రాసిందో నేను చదువుతున్నా. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును అన్నాడు. అమ్మ, అర్థమవుతున్నదా? నేను ప్రాణార్పణముగా పోయబడే పరిస్థితి, ఒకవేళ నేను హతసాక్షి కావలసిన పరిస్థితే నా ముందు ఎదురైనా కానీ నేను ఆనందంతో సేవ చేస్తాను, మీతో పాటు నేను సంతోషిస్తున్నానని ఈ భక్తుడు సాక్ష్యం ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ 4 ప్రధాన కారణాలు. ఇది ప్రతి క్రైస్తవుని జీవితంలోనికి రావాలి. ఇది ఒక సేవకుని యొక్క జీవన క్రమమే కాదు, లైఫ్ స్టైల్ మాత్రమే కాదు, మనందరి లైఫ్ స్టైల్ ఇది అయి ఉండాలి. భక్తి చేస్తున్నాము కానీ మీరేమనుకోకపోతే చెప్తాను, భూస్రోమంటూ భక్తి చేస్తారు. ఎందుకు యేసు ప్రభుని నమ్మినామా? మేమెందుకు క్రైస్తవులమైనామా? ఈ బైబిల్ పట్టుకొని మేము బతకాలా? ఈ సేవకులు మమ్మల్ని వాళ్ళ బోధల చేత ఏపుకు తినేస్తారు. ఏంటో ఈ చావు అన్నట్టుగా మా శ్రీకాకుళం భాషలో చెప్పాలంటే చాలామంది క్రైస్తవుల ముఖములు పేడ ముఖాలై కూర్చుంటున్నాయి, పిడక ముఖాలుతుంటారు. ఏది దేవునిలో ఆనందం? దేవుని బిడ్డనయ్యానని ఆనందం,
రక్షించబడ్డాననే ఆనందం, యేసుని వెంబడించే శిష్యుడను అనే ఆనందం, యేసుతో నేను స్నేహం చేస్తున్న స్నేహితుడను అనే ఆనందం, ఆయన దాసునిగా సేవ చేస్తున్నాననే ఆనందం. ఈరోజు మన ముఖాలలో ఆ ఆనందం అది స్పష్టం కావడం లేదు. కానీ ఏదో విసుగు, ఏదో నిరాశ, ఏదో వెసులుబాటులో ఏదో సాగుతున్నాం, కానీ ఏదో నిర్వీర్యమైన పరిస్థితులే ఎదుర్కొంటున్నాం. అంతెందుకండి, ఎక్కడ మీ ముఖాలు చూస్తుంటే దేవుని బిడ్డలమైనందుకు, కోటాలు పెట్టుకోగలిగినందుకు, దేవుని సందులో వాక్యం వినగలుగుతున్నందుకు ఆనందంగా ఉన్నట్టు నాకు ఎక్కువ ముఖాలు కనబడడం లేదు. ఈడెప్పుడు వదిలేస్తే ఇంటికి పోదామన్నట్టుగా కనబడుతున్నాయి కొన్ని ముఖాలు, పిడక ముఖాలు. మా భాషలో, శ్రీకాకుళం భాషలో చెప్పా. అమ్మ ఆలకిస్తున్నారు కదా సహోదరులు, వినండి. మనకు గొప్ప లక్ష్యం ఉండాలి, అప్పుడు గొప్ప గుణాలు వస్తాయి. మనకు గొప్ప లక్షణాలు వచ్చినప్పుడు గొప్ప ఆశలు పుడతాయి. మనకు గొప్ప ఆశలు పుట్టినప్పుడు గొప్ప సామర్థ్యాలు మనం ప్రవహిస్తాడు. అప్పుడు ఆనందముతో భక్తి చేస్తాం, ఆనందముతో సేవ చేస్తాం. ఇది దేవుని సేవకుని యొక్క సాక్ష్యం, మనందరి సాక్ష్యముగా ఇది మారాలని దేవుని సేవకునిగా, మీ సహోదరునిగా మనసారా కోరుతా ఉన్నాను. సరే, ఇటువంటి చక్కని భక్తి జీవితాన్ని అలవర్చుకొని ఆయన అభ్యసిస్తున్నటువంటి దేవుని సేవకుడైన అపోస్తలుడైన పౌలు ఈ పత్రికలో రాసినంత బాగా మరి ఏ పత్రికలో కూడా ఆయన కలిగి ఉన్న ఆశల గురించి మరెక్కడా రాయలేదు. ఈ రోజు నా సందేశం ఏంటనంటే, ఈ 4 అధ్యాయాలను కలగలుపుకొని, మిగిలిన సమయాలు కూడా ఇదే పుస్తకంలో చెప్తాను, ఈ 4 అధ్యాయాలు కలగలుపుకొని ఈ ప్రభువులో ఆనందిస్తూ, చావవలసి వచ్చినా కూడా ఆనందిస్తూ, అందరితో పాటు సంతోషిస్తూ భక్తిని సేవను అర్థవంతంగా కొనసాగిస్తున్న ఈ అపోస్తలుడైన పౌలు ఏమి ఆశలు కలిగి ఉన్నాడో చెప్తాను. అలాంటి ఆశలే మనం కలిగి ఉంటే మన జీవితం చాలా ధన్యం, లేకపోతే మన జీవితం అన్యమే. ఈ ఆశలకు ఏమని పేరుద్దాం అనిపిస్తుందనంటే, ఇవి పరిశుద్ధమైన ఆశలు, హోలీ విషెస్, లేకపోతే హోలీ అంబిషన్స్, హోలీ డిజైర్స్. ఈ పత్రికలో రాసినంత ఎక్కువగా అపోస్తలుడైన పౌలు అతను కలిగి ఉన్న ఆశలు ఎక్కడా రాయలేదండి. నేను కొన్ని ఆశలైన ఈ మధ్యాహ్న పూట చెబుతాను. ఇలాంటి ఆశలే మనం కలిగి ఉన్నామో లేదో మన ఆధ్యాత్మిక జీవితం లోపలికి కొంచెం తొంగి చూసి స్వీయ పరీక్ష చేసుకొని ఆత్మ పరిశీలనతో, పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన హృదయంతో ప్రభు సన్నిధిలో ఇలాంటి ఆశలతో బ్రతికే జీవితం ప్రసాదించమని ఆ ప్రభుని వేడుకోవడం మంచిది. ఒకవేళ ఇప్పటికే బ్రదర్ స్వామి ఇప్పుడు నువ్వు చెప్పావు, కానీ ఇలాంటి ఆశలు ఎప్పటి నుంచో నాకున్నాయనంటే నిజంగా నువ్వు చాలా ధన్యురాలివి, నువ్వు చాలా ధన్యుడు. నీకు చేతులెత్తి నమస్కరిస్తాను, నువ్వు స్తుతించి వెళ్ళిపో ఇక్కడ నుంచి. ఇలాంటి మంచి ఆశలు ఎప్పటికే నాకు ఇచ్చావు దేవా అని స్తుతించి వెళ్ళండి. ఇలాంటి ఆశలు లేకపోతే, ఇలాంటి ఆశలతో నేను జీవించడం లేదు ప్రభువా, నా ఆశలేవో వేరువేరుగా కనబడుతున్నాయి, నన్ను మన్నించి ఇలాంటి పరిశుద్ధమైన కోరికలు, ఆశలు నా లోపల ఉత్పన్నం చేయండి దేవా అని ప్రార్థన చేసుకునైనా ఆయన సన్నిధిలోంచి వెళదాం. రండి ప్రియులారా, ఇచ్చ ఆశ అది నీ వల్ల పుట్టేది కాదట. ఇదే పత్రికలో చెప్తాడు, చూపిస్తాను చూడండి. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:13 ఇట్లన్నాడు, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. ఈ ఇచ్చలు పుట్టించవలసిన వాడు ఆయనే, దానికి కార్యసిద్ధి కలిగించేవాడు కూడా ఆయనే. కనుక ఈ మధ్యాహ్నపు వేళ ఇలాంటి ఇచ్చలు ఇదివరకే మీకు హృదయంలో ఉండి ఉంటే దేవునికి స్తోత్రం, మీరు చాలా గొప్పవాళ్ళే, చాలా ఆత్మీయులే, నిజంగా పరిపక్వత కలిగిన క్రైస్తవులే. మిమ్మల్ని మనసారా నేను అభినందిస్తాను. స్తుతులు చెల్లించి ఈ కూడికలోంచి వెలుదురు. కానీ ఒకవేళ ఈ ఆశలు ఇప్పటి వరకు పుట్టకపోతే, ఇలాంటి ఆశలే మన జీవితంలో లేకపోతే, దేవా ఇచ్చ పుట్టించేవాడవు నీవు కదా, కార్యసిద్ధి కలిగించేవాడవు నీవు కదా, ఇలాంటి కోరికలు నాకు లేవు, కానీ దీనికి భిన్నమైన కోరికలేవో వచ్చేసినాయి నా హృదయంలో, క్షమించు ప్రభు అని పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసుకునైనా ఈ పగటిపూట కూడికను మనం ముగిస్తాం. రండి, మొదటి కోరిక, అపోస్తలుడైన పౌలు కలిగి ఉన్న పరిశుద్ధమైన కోరిక. మొదటి కోరిక చదువుతున్నాను, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు.
ఏ విధము చేతనైనను మృతులలో నుంచి నాకు పునరుత్థానము కలగవలనని, ఆయన మరణములో సమాన అనుభవం గెలవాడనై, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడునొకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. ఈ 2 వచనాల్లో పౌలు భక్తుడు కలిగి ఉన్న ఒక లోతైన బలమైన కోరిక అదేంటో తెలుసా? ఎరుగు నిమిత్తము, ఎరుగు నిమిత్తము అనే మాటలో ఆయన కలిగి ఉన్న ఆశ ఏంటో తెలుసా? వినండి ప్రియుల, ఐ మే నో హిమ్, నేను ఆయనను ఎరగాలి, నేను ఆయనను ఎరగాలి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 5వ వచనంలో దమస్క మార్గం గుండా ఆయన వెళుతూ ఉంటున్నప్పుడు ప్రభు తను సంధించినప్పుడు వినండి, ప్రభుని ఇట్లా అడిగినాడు, ప్రభువా నీవు ఎవడివి అని. ఆ రోజు ప్రభు చెప్పలేదా, నీవు హింసిస్తున్న యేసును అని చెప్పినాడు ఆయన. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది, నేను నీవు హింసించుచున్న యేసును అన్నాడు. అంటే యేసును ఎరగడానికి, యేసును గూర్చిన ప్రత్యక్షత యేసుప్రభే నేరుగా ఇచ్చాడు పౌలుకు. ఇది డైరెక్ట్ రెవల్యూషన్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా ఏమండి పౌలుకు దొరికిన, వినండి ప్రియులారా, సూటైనటువంటి ప్రత్యక్షత. ఇది పరోక్ష ప్రత్యక్షత కాదు, ఇది ప్రత్యక్షత దేవుడే అనుగ్రహించినాడు, యేసుప్రభే అనుగ్రహించినాడు. అయినా పౌలు అంటున్నాడు, ఇప్పుడు చాలా కాలం భక్తి చేసిన తర్వాత ఇంకా నేను ఆయనను ఎరగాలి. ఏమయ్యా, దమస్క మార్గంలో ఆయన నోరారా చెప్పిన మాటను వినలేదా? నీవు హింసించుచున్న యేసును అని ఆయనే ప్రత్యక్షత ఇచ్చాడు కదా, ఇస్తే ఇవ్వచ్చు, కానీ నేను ఇంకా పూర్తిగా ఆయన ఎరగలేదుగా. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి రండి. నేను చదువుతున్నాను ప్రియులారా, ఇలా వ్రాసి ఉంది 16వ వచనంలో. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, ఆయనను అనగా యేసును నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదించలేదు. ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును నాయందు బయలుపరచాలని అనుకున్నప్పుడు నేను మనుష్య మాత్రులతో సంప్రదించక ఆయన యొద్ద నుంచే ప్రత్యక్షత పొందాను. అమ్మా వింటున్నారు కదూ, యేసు ద్వారా నేరుగా ప్రత్యక్షత పొందినవాడు తండ్రి అయిన దేవుని వలన యేసును గూర్చి తన అంతరంగములో ప్రత్యక్షత పొందినవాడు. తర్వాత 17వ వచనం చూడండి, గలతీ పత్రిక 1:17లో, నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేముకైనా వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశమునకు వెళ్ళితిని, పిమ్మట దమస్క పట్టణము తిరిగి వచ్చితిని. ఒక 3 సంవత్సరాలు అరేబియా దేశములో ఉండి నేను ప్రియులారా ఆయన గూర్చిన ప్రత్యక్షత పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వగా నేను సంపాదించుకున్నాను. నేను గమలీయేలు పాదాల దగ్గర ఏ ధర్మశాస్త్రం అయితే నేర్చుకున్నానో అది నూతన నిబంధనకి ఎలాగ అనువర్తనం అవుతుందో నాకు తెలియదండి. అబ్రాము యెహోవాను నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడనంటే అది ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం, అది అబ్రాముకే చెందుతుంది అనుకున్నాను. కానీ యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడికి అది వర్తిస్తుందని ఆ 3 సంవత్సరాల్లో అరేబియా దేశంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక కనువిప్పును కలిగించాడు. వినండి వినండి ప్రియులారా, ఇదే అపోస్తలుడైన పౌలు గమలీయేలు పాదాల దగ్గర హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, ఇదివరకే నేర్చుకున్నవాడు నీతిమంతుని విశ్వాస మూలముగా జీవించును అనే మాట. ఆ మాట హబక్కూకు విశ్వాసంతో దేవుడిచ్చిన ప్రత్యక్షతలోంచి రాసినాడు ఆ మాట అనుకున్నాను. కానీ నేను ఈ అరేబియా దేశంలో ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, ఇది యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తికి వర్తించే మాటని. నాకు అది వరకు అర్థం కాలేదు. తరువాత నాకు ఆత్మీయ ప్రకాశత దొరికింది, ఇల్యూమినేషన్ నాకు అక్కడ దొరికింది. వింటున్నారా ప్రియులారా? నీ యందు భూమి మీద ఉన్న సమస్త జనులను నేను ఆశీర్వదిస్తానని అబ్రాముకు దేవుడిచ్చిన ఆశీర్వచనం ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం, అది అబ్రాముకే వర్తిస్తుంది అనుకున్నాను. కానీ యేసుక్రీస్తునందు క్రైస్తవ సంఘములో చేరిన ప్రతి వారికి వర్తిస్తుందని నాకు ఆ రోజున తెలియరాలేదు. కానీ ఈ 3 సంవత్సరాలు అరేబియా దేశంలో నేను ఉంటుండగా పరిశుద్ధాత్మ వలన వచ్చిన కనువిప్పు నాకు యేసును బాగా ఎరగడానికి దోహదపడింది. అయినా
యేసు దగ్గర నుంచి నేరుగా ప్రత్యక్షత పొందాను. తండ్రైన దేవుని వలన యేసును హృదయంలో ప్రత్యక్షత పొందాను. పరిశుద్ధాత్మ దేవుని వలన అరేబియా దేశంలో కొంత ప్రత్యక్షత పొందాను. నేను ఎంత ప్రత్యక్షత పొంది యేసుని ఎరిగినా ఇంకా యేసుని ఎరగవలసింది చాలా మిగిలిందని నాకు అర్థమైంది. అందుకే ఐ మే నో హిమ్, నేను ఆయనను ఎరగాలి, అది నా కోరిక. ఏమన్నా పౌలన్నా, ఎప్పటికే చాలా కాలం సేవ చేసావు కదా, ఇంత సేవ చేసి కూడా ఈ మాట అంటున్నామే అని అంటే, నేను ఎంత సేవ చేసినా దేవునిని ఎరగడం లేదా యేసుని ఎరగడానికి నేను కామాలుంచుకున్నాను కానీ పులి స్టాపులు పెట్టుకోలేదు. నేను దేవుని ఎరుగుట అనే అనుభవానికి నేను కామాలే ఉంచుకున్నాను తప్ప పులి స్టాపులు పెట్టుకోలేదండి. ఎందుకనంటే దేవునిలో ఉన్నటువంటి ఆ సంపూర్ణత అది యేసుక్రీస్తులో అది నిగూఢమై ఉండగా ఆ యేసుని అర్థం చేసుకోవడానికి నా సమయము చాలదు, నా వయసు చాలదు. ఇప్పటికే కొంత ఎరగగలిగాను, ఇంకా ఎరగాలని నాకుంది. ఈ రోజున ఏమనుకోకండి ఇలాగంటున్నానని, మన వల్లమాలిన మన క్రైస్తవులకే మాయిదారు రోగమో కానీ వీళ్ళకి తెలిసింది ఆవగింజంత అయితే మాకు తెలిసింది గంగా భవాని కొబ్బరి బండం అంత అనుకుంటున్నారు మనల్ని. తెలిసిందేమో ఆవగింజంత సత్యం మనకి తెలిసింది, మనం ఎరగవలసింది ఎంతో ఉంది. కానీ కొబ్బరి బొండం అంత మాకు తెలిసిపోయింది అన్నట్టుగా, మాకు తెలుసుకోవలసిన అవసరమే లేదన్నట్టుగా ఈ ప్రసంగం మాకు తెలియదా, ఈ ఆలోచన మాకు తెలియదా, ఈ ఉదాహరణ మాకు తెలియదా? ఆయన వచ్చినప్పుడు చెప్పినారు, ఈయన వచ్చినప్పుడు చెప్పారు, ఆ బోధకుడి దగ్గర విన్నాం, ఈ బోధకుడి దగ్గర విన్నాం, మీ వినాల్సిన అవసరమే లేదు, నేర్చుకోవలసిన అవసరమే లేదని వినండి ప్రియులారా, హృదయాలు కఠినం చేసుకుంటున్నారు మన వాళ్ళు. అమ్మ వింటున్నారు కదూ? నాకు ప్రొఫెసర్ ఉన్నాడు, ఈ మధ్యనే రిటైర్ అయినాడు. ఆయన డల్లాస్ థియలాజికల్ సెమినరీలో పేరుగాంచిన, ప్రపంచంలోనే పేరుగాంచిన ఒక ప్రెస్టీజియస్ సెమినరీ, థియలాజికల్ సెమినరీలో ఓల్డ్ టెస్టమెంట్ ప్రొఫెసర్గా ఉన్నాడు. ఆయన దగ్గర నేను గ్రీక్ చదువుకున్నా. మా ప్రొఫెసర్కు ఉన్న నాలెడ్జ్ ఏంటో చెప్పమంటారా? ఆయన గ్రీక్ బైబిల్ ఎట్లా పట్టుకుంటాడు, నోట్లో నుంచి ఇంగ్లీష్ వస్తుంది. మీరు ఇంగ్లీష్ బైబిల్ పట్టుకొని చూస్తే ఒక చిన్న పదం కూడా మిస్ అవ్వదు. హీబ్రూ బైబిల్ ఇట్లా పెట్టుకుంటాడు, నోట్లోంచి ఇంగ్లీష్ వస్తుంది. కళ్ళేమో హీబ్రూ చూస్తాయి, నోరేమో ఇంగ్లీష్ మాట్లాడుద్ది. కళ్ళేమో గ్రీకు నుంచి వస్తాయి, నోరేమో ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. కళ్ళేమో లాటిన్ చూస్తాయి, నోరేమో ఇంగ్లీష్ మాట్లాడుద్ది. కళ్ళేమో స్పానిష్ చూస్తాయి, నోరేమో ఇంగ్లీష్ మాట్లాడుద్ది. అతను చదివే విధానం చూస్తే ఎక్కడొచ్చిందిరా బాబు ఇతగాడికి బుర్ర, ఎంత నేర్చుకున్నాడో అనిపించింది. నేను ఆయన దగ్గర బియాండ్ ఇంటర్మీడియట్ గ్రీక్ చదివాను. డేనియల్ వాలెస్ అనే ఒక వ్యక్తి తయారు చేసినటువంటి గ్రీక్ టెక్స్ట్ బుక్ని అతనితో కలిసి చేశాను కొంతకాలం. ఆయనతో ఒకసారి సరదాగా కూర్చుని మాట్లాడుకుని వెసులుబాటు సమయం దొరికినప్పుడు టీ టైంలో కూర్చున్నప్పుడు అడిగాం, సార్ మీకున్నటువంటి డీప్ డిజైర్ ఏంటో చెప్పండి. సదరన్ బ్యాప్టిస్ట్ వాళ్ళకి ఏమంటే గ్రీకు హీబ్రూలోంచి బైబిల్ తర్జుమా చేసినావు, నెట్ బైబిల్కి ఏమో పొలిటికల్ లిటరేచర్ అంతా తర్జుమా చేసినావు, మీరు ఇంత సాహిత్యం రాశారు, ఇంత స్కిల్ ఉన్న వాళ్ళు, ఇంత వాక్యం ఎరిగిన వారు, మీకున్నటువంటి లోతైన కోరిక ఏంటో ఒక మాట చెప్తారని నవ్వుతూ అడిగితే అంటాడు, సింపుల్గా నవ్వుతున్నాడు, కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి, స్వామి ఇంకా నేను యేసును పూర్తిగా ఎరగలేదు, ఐ వాంట్ టు నో హిమ్. నేను ఇంకా ఆయన యేసును ఎరగాలని ఉంది. ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, అందుకే వాక్యం దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఎట్లా వస్తాడంటే తెలుసు, ఆయన చెప్పాడు, నేను ఎప్పుడు వాక్యం దగ్గరకు వచ్చినా ఈ వచనం ఇదివరకే నాకు తెలిసిన వచనమైనా ఇప్పుడే కొత్తగా ఈ వాక్యం చూస్తున్నా, ఇందులోంచి దేవుడు ఏం మాట్లాడతాడు అన్నట్టుగా చూస్తాను స్వామి, ఈ వచనం తెలుసు అనుకొని నేను ఎప్పుడు ఆ వచనం ముందుకు రాను అన్నాడు. భలే అద్భుతమైన పాఠం నేర్పాడు పెద్ద ఆయన. అక్క, చెల్లి, తమ్ముడు వింటున్నారా? ఈ రోజున యేసుని ఎరగడానికి కామాలు పెట్టుకుంచుకున్నామా, లేక పులి స్టాప్లే పెట్టి ముగించేసుకున్నామా? ఏదో ఒకటి అయి ఉంటుందిగా. ఎందుకు ఆనందంతో మన భక్తి సాగటంలా, ఆనందంతో సేవ ఎందుకు చేయలేకపోతున్నాము అంటే, యేసుని ఎరగడానికి లోతైనటువంటి ఆశ, ఆ కుతి మన దగ్గర తగ్గిపోయింది. అమ్మ వింటున్నారు కదూ? మా దగ్గర ఎప్పుడైనా ప్రసంగాలు మేము మాట్లాడుతుంటే ఏమంటే నోట్స్ లేకుండా కూర్చునే వాళ్ళు ఎవరుండరు మా దగ్గర. కావాలంటే మా మందిరానికి వచ్చి చూసుకోండి, ఎప్పుడైనా నోట్స్ లేకుండా కూర్చునే వాళ్ళు ఎవరు ఉండరు. రాసుకుంటారు, ఇంటికి వెళ్ళి మళ్ళీ చూస్తారు, మళ్ళీ ఫీడ్బ్యాక్ మళ్ళీ ఇస్తారు.
నేను మీ ప్రాంతాల్లో చూస్తాను, మాకు ప్రసంగాలు తక్కువైనాయా, కోటాలు తక్కువైనాయా, బోధకులు మాకు తెలియదా, మేము పెద్ద రాసుకోవలసిన అవసరం ఉందా, మేము అనంత వేదాంత పండితులం అన్నట్టుగా ఏమో తగలడిందో ఈ శ్రద్ధ కాని కోనసీమలో. దేవుని వాక్యం నేర్చుకోవడానికి, యేసుని ఎరగడానికి ఎక్కడో ఆశలు చచ్చాయి. మీ వైఖరే చెప్తుంది యేసుని ఎరగడానికి ఆశలు చచ్చిపోయిన మనుషులని. ఇలా అంటున్నానని వేరుగా అనుకోకండి. అనుకోండి, రేపు రాత్రి వరకే కదా, తర్వాత ఏమనుకున్నా నాకు తెలియదు. ఈరోజు ఒక్క మాట నేరుగా మిమ్మల్ని అడగనివ్వండి. ఈరోజు నేను యేసుని కొంత ఎరగాలి, ఈరోజు నాకు అర్థమైనాడు, రేపు రోజు వస్తుంది, ఇంకా బైబిల్ చదువుతా, లేక సేవకుల దగ్గర వెళతా, ఎవరి సలహాలైనా తీసుకుంటా, ఇంకా యేసుని ఎరుగుతాను, ప్రతిరోజు యేసుని ఎరగాలి అనే ఆశతోనే నిద్ర మేల్కొంటున్నావా? ఏం తింటాం, ఏం త్రాగుతాం, ఏం ధరించుకుంటాం, ఏం 10 రోజులు సంపాదించుకుంటాం, వెనకాలు వేసుకుంటాం, మేడ మీద మేడ కడతాం, మిద్ది మీద మిద్ది కడతాం అనేటువంటి తుచ్చమైన నీచమైన చిల్లర కోరికలు తప్ప ఇంతకంటే ఏం తగలంటాయి మన దగ్గర? నొచ్చుకోకండి, మీరు లోతుగా ఆలోచించండి. నేను యేసుని ఎరగడానికి నా లోపల ఉన్న తపన ఎంత? ఎందుకు యేసుని ఎరగాలి మనం ఒక 2 మాటలు చెప్తానే, బాగా వినండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో యేసు ప్రభువే ఇట్లా చెప్పినారు. ఏమన్నారో తెలుసా? అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే, చెప్పండి, నిత్య జీవం. ఎరగడం నిత్య జీవం అన్నాడు యేసు ప్రభువారు. మరో మాట చెప్తాను, ఇది కూడా నోట్ చేయండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం అడుగులో ఏమని రాసినాడనంటే, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు. దేవుని ఎరిగితే నిత్య జీవం, దేవుని ఎరిగితే బలము కలిగి గొప్ప కార్యాలు చేయగలుగుతాం. కనుక యేసుని ఎరగాలి అన్న ఆశ ఏ రోజైతే చచ్చిందో, వినండి ప్రియులారా, తరువాత రోజు నీ జీవితం నేర్చుకోవడానికే ముగించేసినామన్నమాట. ఒక ఫిలాసఫర్ ఇలాగ అన్నాడు. ఏమన్నాడో తెలుసిన ఒక తాత్వికుడు, ఇఫ్ యు స్టాప్ లెర్నింగ్ టుడే యు స్టాప్ లీడింగ్ టుమారో అన్నాడు. ఈరోజు నేర్చుకోవడానికి నువ్వు ముగింపు పలికితే రేపు నడిపించడానికే ముగింపు వస్తుంది. నీ కుటుంబాన్ని నడిపించుకోలేవు, నువ్వు సంఘాన్ని నడిపించుకోలేవు, ఎవరిని నడిపించడానికి నువ్వు పనికిరావు. ఈరోజు నేర్చుకోవడానికి ముగింపు పలికావుగా, రేపు నడిపించడానికి ముగింపు నీకు వచ్చేస్తుంది అన్నాడు. అక్కలారా, చెల్లాయిల్లారా, అన్నదమ్ముల్లారా, వినడి తండ్రులారా, ఈరోజు యేసును ఎరగాలన్న ఆశ, యేసు ద్వారా నేరుగా ప్రత్యక్షత పొందినవాడు, తండ్రైన దేవుని ద్వారా ప్రత్యక్షత పొందినవాడు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రత్యక్షత పొందినవాడు, సేవలో ఎంతో అనుభవం గడించిన వాడు, గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం బాగా ఎరిగినటువంటి వాడు ఇంకా అంటున్నాడు, ఆయనను ఎరగాలని ఉంది. అబ్బా, ఆయనను ఎరగాలని ఉంది. దట్ ఐ మే నో హిమ్, నేను ఆయన ఎరగాలి. ఈ రోజున ఇలాంటి ఆశలు చచ్చాయి కనుకనే మనకు క్రైస్తవ్యము, మన కార్యక్రమాలు యాంత్రికంగా మారిపోయినాయి, ఉదాసీన వైఖరిగా వెళ్ళిపోయినాయి. మన మెకానికల్ క్రిస్టియానిటీలో కార్యక్రమాలు తోసుకొని వెళ్ళిపోతుంటే ప్రోగ్రామ్ డ్రివెన్ క్రిస్టియానిటీలో కొట్టుకొని పోతూనే ఉన్నాం. అట్లా ఎక్కడికి పోతున్నామో నిలబడాలోచించే టైం కూడా మనకు లేకుండా పోయింది. నేను తప్పు పట్టానని, మీ భక్తిని కించపరిచానని ససేమీర అనుకోకండి. ఈ వర్తమానం మీకే కాదు, నాకును అందరికీ ఉపయోగపడుతుందని కొంచెం కటువుగానే ఈ సందేశాన్ని మీ ముందుంచుతున్నాను. నాకున్న మొదటి ఆశ, నేను యేసుని ఎరగాలి. రెండో ఆశ, రెండో కోరిక నేను జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఇలా వ్రాసి ఉంది. ప్రియులారా, చదువుతున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడని గురించి నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము అన్నాడు. క్రీస్తును సంపాదించుకొని అన్నాడు. ఏమిటి ఆయన కోరికంటే, క్రీస్తును సంపాదించుకోవాలట. ఐ మే విన్ క్రైస్ట్, నేను క్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తును పొందుకోవాలనడం లేదు, ఆల్రెడీ పొందుకున్నాడు. క్రీస్తును పొందుకోవటం వేరు, క్రీస్తును సంపాదించుకోవడం వేరు. పొందుకోవడం అంటే ఉచితంగా వరముగా పొందుకోవటం, ఉచితంగా వరముగా పొందుకోవటం. యేసు దేవుని వరం. సమరయ స్త్రీతో యేసయ్య మాట్లాడుతూ ఇట్లా అన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో
యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం 10వ వచనం ఇట్లా చదువుతాం. ఏమన్నాడో తెలుసునా? అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియో ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుతావు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. అమ్మా, నీ ముందు నిలబడిన వాడిని ఎవడనో తెలుసా? నేను దేవుని వరమును. యేసు దేవుని వరం. వినండి ప్రియమైన స్నేహితులారా, యేసు అనబడే వరం ఎవరైతే పొందుకుంటారో వారు అడగకుండానే మరొక 2 వరాలు పొందేసుకుంటారు. వింటున్నారా మీరంతా? యేసు దేవుని వరం. ప్రియులారా, యేసు అనబడిన వరం ఎవరైతే పొందుకుంటారో వారు అడగకుండానే మరొక 2 వరాలు పొందేసుకుంటారు. ఏమిటా 2 వరాలు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినదే కాదు. చెప్పండి, దేవుని వరమే. దేవుని వరమైన రక్షణ ఉచితంగా పొందుకుంటారు. అది మొదటి మాట. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు తన ప్రసంగంలో దేవుని వరమైన యేసును నమ్మితే మనకు దొరికే మరో వరాన్ని గురించి ప్రస్తావించారు. అపోస్తలుల కార్యాలు 2:38 చూడండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామాన బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అని వరము పొందుదురు. యేసు అనేబడే వరము పొందితే రక్షణ అనే వరం పొందుతారు, పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు. రక్షణ అనే వరం నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి సరిపోతుంది. పరిశుద్ధాత్మ అనే వరం భూమి మీద మనిషివైన నీవు మనిషిలాగా బతకడానికి సహాయపడుతుంది. మళ్ళీ చెప్పనా? రక్షణ అనే వరం నువ్వు పరలోకం చేరడానికి సరిపోతుంది. పరిశుద్ధాత్మ అనే వరం ఈ భూమి మీద మనిషివైన నువ్వు మనిషిలాగా బతకడానికి సరిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుని తోడే లేకపోతే ఈ మానవ జాతి మనుషులుగా బతకడమే చేత కాదు. ఈ రోజున యేసు లేని, దేవుని ఆత్మ హృదయములో లేని, దేవుని ప్రేమ హృదయములో కుమ్మరించబడని, దేవుని ప్రేమ లేని ఈ మనుషులుగానే బతకడం లేదు ప్రపంచంలో. ఒక మనిషి మనిషిలాగా బ్రతకాలంటే అతని హృదయములో ప్రేమ కుమ్మరించబడాలి. ఆ హృదయములో ప్రేమ కుమ్మరించబడాలంటే రోమా 5:5 ప్రకారం పరిశుద్ధాత్మ ద్వారానే జరిగే ప్రక్రియ అది. వింటున్నారు కదూ? ఇది పొందుకోవడం, సంపాదించుకోవడం కాదు. యేసు అనబడిన దేవుని వరం పొందుకుంటే రక్షణ వరం పొందుకుంటాము, పరిశుద్ధాత్మన వరం పొందుకుంటాము. నేను ఆ వరం పొందుకున్న వాడనే, కానీ ఇప్పుడు నేను క్రీస్తును సంపాదించుకోవాలనుకుంటున్నాను. సంపాదించడానికి నా ఎఫర్ట్స్ నేను పెట్టాలి. బహుమతి సంపాదించుకోవడానికి నా ప్రయాస కొంత పడాలి. కానీ పొందుకోవడానికి, వరము పొందుకోవడానికి నేనేం ప్రయాసపడనక్కర్లేదు. ఉచితంగానే, ఉదారంగానే దేహి అంటే నాకు వచ్చింది. కానీ సంపాదించుకోవలసిన బహుమానం కొరకు నేను కొంత ప్రయాసపడాలి. నేను యేసును ఎట్లా ఊహిస్తున్నానో తెలుసా? యేసే నా ట్రోఫీ, యేసే నా బహుమానం, యేసే నా కప్ అన్నట్టుగా నేను యేసును సంపాదించుకోవాలనుకుంటున్నాను. మీకు ఆ విషయం చెప్పనా? యేసు దేవుని వరం, యేసు దేవుడు మనకిచ్చే బహుమానం. వరము ఉచితంగానే పొందుకున్నాం, కానీ బహుమానం కొరకు ప్రయాసపడాలి. ఎలా ప్రయాసపడతాము అని అంటే యేసయ్య చెప్పినారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, మీరు నన్ను వెంబడించే ప్రక్రియలో నేను సాత్వికుడను, నేను దీన మనసు గలవాడను, నా యొద్ద నేర్చుకోండి. అక్కడ నా యొద్ద కాదు, నన్నే నేర్చుకోండి, నన్నే పొందుకోండి, నన్నే సంపాదించుకోండి. ఈ రోజున యేసును బహుమానంగా నేను సంపాదించుకోవాలి. ప్రియులారా, ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుని వాక్యమైన యేసుక్రీస్తు శరీరధారి కాకమునుపు, వినండి ప్రియులారా, అబ్రాము ముందుకు వచ్చినాడు. అబ్రహామా, భయపడకము, నీ బహుమానం అత్యధికమగును అన్నాడు. అక్కడ నీ బహుమానం అత్యధికమగునని తెలుగు తర్జుమాలో, హీబ్రూలో ఏముంటుందో తెలుసా ప్రియులారా? అబ్రామా, భయపడక, ఐ యామ్ యువర్ రివార్డ్. నేనే నీ బహుమానాన్నయ్యా, నేనే నీ బహుమానాన్ని. ఈ రోజున యేసుక్రీస్తే నాకు బహుమానం అవ్వాలి, యేసు ప్రభువే నా ట్రోఫీ అవ్వాలి, యేసు ప్రభువే నా షీల్డ్ అవ్వాలి, యేసు ప్రభువే నా కప్ అవ్వాలి అన్నట్టుగా యేసును సంపాదించుకోవడానికి ఆయనకులాగా బ్రతికి, ఆయనను వెంబడించి, ఆయన సారూప్యములోనికి వచ్చి ఆయనను గడించుకోవడానికి ఈ రోజున ఆరాటమే మనకు తగ్గింది.
నమ్మామండి, ఇక్కడ పుట్టుకుని చచ్చిపోతాం, అక్కడ చట్టుకుని తేలిపోతాం అనుకుంటున్నాం. ఏమంటే చవకబారు చిల్లర భక్తి అలవాటు చేసుకుని, అది చవకబారు చిల్లర భక్తి. పరిపక్వత కలిగిన భక్తి ఏంటో తెలుసా? యేసైతే నా కొరకు ఈ దిగలోకం దిగి వచ్చినాడో, యేసైతే తన జీవితాన్ని నాకు మాదిరిగా ఉంచి వెళ్ళిపోయినాడో, యేసు ప్రభు అయితే నాకు పాపక్షమాపణ ఇచ్చినాడో, నేను ఆయనకు లాగా మారే వరకు నా భక్తికి ముగింపు ఉండకూడదు అనుకోవాలి. పౌలు అలాగే అనుకున్నాడు. నేను యేసుక్రీస్తు యొక్క ఆ సంపూర్ణతలోనికి రావడానికే నేను ప్రయాసపడుతున్నాను. అది యేసును సంపాదించుకోవడం. రోమాపత్రిక 8:29 అంటాడు, మనమంతా యేసయ్య స్వారూప్యములోకి రావాలట. 2 కొరింథీ పత్రిక 3:18 అంటాడు, మనం యేసయ్య పోలికలోనికి రావాలట. ఎఫెసీ 4:11 అంటాడు, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము కావాలట. అదండి యేసు ప్రభుని సంపాదించుకోవడం అంటే. యేసయ్య పోలికలోనికి వచ్చి, యేసయ్య స్వారూప్యములోనికి వచ్చి, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారం అయ్యేంత వరకు యేసును సంపాదించుకున్నట్టు కానే కాదు. యేసును పొందుకున్నావు సరే, యేసును సంపాదించుకున్నావా? సంపాదించుకోవడానికి ఏమైనా తపన ఉందంటారా? సంపాదించుకోవడానికి ఏదైనా ప్రయాసపడుతున్నామా? అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఈ మధ్యాహ్న పూట సీరియస్గా మీరు ఆలోచించాలి. వరమైన యేసుని పొందుకున్నాం, కానీ బహుమానమైన యేసుని పొందుకోవడానికి ఆశలు అణగారిపోయినాయి మన లోపల. అందుకే యేసయ్య లక్షణాలు నా లోపలికి ఎట్లా వస్తాయి? ప్రేమ ఎట్లా వస్తుంది? దీర్ఘశాంతం ఎట్లా వస్తుంది? కనికరం చూపడం ఎట్లా వస్తుంది? వాత్సల్యం చూపడం ఎట్లా వస్తుంది? వ్యక్తిగత పరిశుద్ధత ఎట్లా వస్తుంది? ఎవడు సత్యం మాట్లాడడం ఎట్లా వస్తుంది? అసలు యేసయ్య లక్షణాలు నా లోపలికి ఎప్పుడు వస్తాయి? నేను ఎప్పుడు ఈ భూమి మీద ఒక చిన్న యేసుక్రీస్తులా కనబడగలను అన్న మంట, ఆ మంట ఈ రోజున దేవుని పిల్లలకి. నమ్మాము, చచ్చిపోతాము, పరలోకం వెళ్ళిపోతాము, సేవకులు వచ్చి మట్టికి మట్టి కలిపేస్తారు, అయిపోయింది అనుకుంటాం. అదేమి క్రైస్తవ్యం? దిక్కుమాలిన క్రైస్తవ్యం. అదో క్రైస్తవ్యమా? వల్లకాడు. నిజ క్రైస్తవ్యం ఏమంటావు తెలుసా? నేను భూమి మీద ఉన్నప్పుడే, నా జీవనం భూమి మీద ముగించబడక మునిపే నన్ను చూచిన వారు నాలో నా ప్రభుని చూడాలి అన్న ఒక తపన, అది లోతైన ఆశ, అది మనం మండించేయాలి. అప్పుడు యేసును సంపాదించుకోవడానికి ప్రాకులాడుతున్న వ్యక్తులం అనిపించుకుంటాం. ఇప్పుడు చెప్పండి, ఏంటి మన ఆశ? డబ్బులు గడించాలి. ఏమిటి మన ఆశ? ఇంటి మీద ఇల్లు కట్టాలి. ఏంటి మన ఆశ? మన పిల్లగాడికి ఉద్యోగం తెప్పించేయాలి. ఏంటి మన ఆశ? మన పిల్లకి మరో పిల్ల పుట్టేలాగా చూసేసేయాలి. ఏంటి మన ఆశ? మన ఇంటి వెనకాల 3 ఎకరాలు కొనియాలి. ఏంటి మన ఆశ? మన ఇంటి ముందు మారుతి కారు పెట్టేసుకోవాలి. ఏంటి మన ఆశ? మన ఇంటి నిండా సుఖం ఇవ్వడానికి మంచి వస్తువులు కొని పెట్టేసుకోవాలి. ఎంతకంటే ఏం తగలడ్డాయి ఆశలు? ఎంతకంటే మించిన ఆశలు ఏమొచ్చాయి చెప్పండి? దీని కొరకే తపన. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు. ఒక ఆయన అంటాడు, బ్రదరు బతుకున్నప్పుడే 10 రాళ్ళు వెనక్కేయాలి బ్రదర్ అన్నాడు. అన్యాయం గార్జించి 10 రాళ్ళు వెనక్కేస్తాడట. నాకు ఒల్లిమంట అన్నాను, వెనక్కి సచ్చాక నీ పెట్టి మీద విసురుతాం నువ్వు సంపాదించిన 10 రాళ్ళు. బతుకున్నప్పుడే గడించేయాలట, 10 రాళ్ళు వెనక్కేసుకుంటాడట. అక్క, చెల్లి, తమ్ముడన్న, బాగా ఆలోచించండి. ఏమిటి మన ఆశలు అసలు? దేవుడు మనల్ని ఆశాజీవిగా పుట్టించాడు. ఆయన మన ఆశలు ఉత్పన్నం చేసేవాడు. ఎలాంటి ఆశలు ఉత్పన్నం చేస్తున్నాడు? ఇది యేసు పుట్టించిన ఆశ, లేదా నీ శరీరములో పుట్టించిన ఆశ? దేవుడు నీకు అనుగ్రహించిన నూతన స్వభావం ఇచ్చిన ఆశ, లేక నీ లోపల ఉన్న నీ ప్రాచీన స్వభావం తెచ్చిన ఆశ? ఏ ఆశలతో నీ భక్తిలో నువ్వు కొనసాగుతున్నావని నేను ఆలోచించాలి, మీరు ఆలోచించాలి, మనమందరము ఆలోచించాలి. యేసును ఎరగాలన్నది నా ఆశ, యేసును సంపాదించుకోవాలన్నది నా ఆశ. 2 ఆశలు చెప్పాను. 3వ ఆశ చూపిస్తాను. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలంగా అయినా సరే, చావు మూలంగా అయినా సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడవలనని నేను మిగులు అపేక్షించుచు అన్నాడు. నా మిగుల అపేక్ష, నా లోతైన ఆశ ఏంటో తెలుసా? యేసును నాలోంచి చూపించాలి.
ఐ వాంట్ టు మ్యాగ్నిఫై క్రైస్ట్. నేను ఒక పెద్ద భూతద్దమలాగా అయిపోయి ఈ మనుషుల ముందు నేను నిలబడగా నాలో నుంచి యేసుని ఎవరైనా చూడగోరితే నా యేసు మరి పెద్దగా కనబడాలి. నా బ్రతుకు మూలంగా అయినా సరే, నా చావు మూలంగా అయినా సరే యేసు గణపరచబడాలి, యేసు పెద్దగా కనబడాలి ఈ లోకానికి. అది నా ఆశ. అమ్మ వింటున్నారు కదూ? ఇప్పుడు చెప్పండి, ఏంటి మన ఆశ? మన బ్రతుకు మూలంగా అయినా, మన చావు మూలంగా అయినా యేసు గణపరచబడాలి అన్న ఆశయం మనకుందా? నేను ప్రభువులో తొలి అడుగులు వేస్తున్న రోజుల్లో దేవుని సేవకులు ఏమంటే బ్రదర్ జీజాన్ గారితో ఉండే భాగ్యం దొరికింది. వేద పుస్తకమా తరగని నిధి నీవే పాట రాసింది ఆయనే. మొట్టమొదటి రేడియో క్రైస్తవ పాట. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను, ఆ దైవజనుడు రాసింది. పరమగీతం ఆయన మాట్లాడితే 5 రోజులు తిండికి పోకుండా విన్నారట జర్మనీలో. ఇంగ్లీష్ అయినంత బాగా మాట్లాడతాడు, తెలుగునంత బాగా మాట్లాడతాడు. మంచి రేడియో వర్తమానికుడు. వినండి ప్రియులారా, వినండి. ఆయన తన చివరి వయసులో అమెరికా దేశంలో తన బిడ్డల దగ్గర ఉండి రాత్రి 11 గంటలు అవుతున్నది. ఆయనేమో తన గదిలో లైట్ వేసుకుని ఉన్నట్టుగా పిల్లలు గమనించి తలుపు తీసుకుని లోపలికి వచ్చారంట. లోపలికి రాగానే ఆయన ఎప్పుడు వాక్యం చెప్పడానికి పోయినా తెల్ల ప్యాంట్ వేస్తాడు, తెల్ల చొక్కా వేస్తాడు, పైన నల్ల బ్లేజర్ కోట్ వేసుకుని వచ్చి వాక్యం చెప్తాడు. అది బ్రదర్ భక్సింగ్ గారితో ఆయనకున్న అలవాటు. అది భక్సింగ్ గారు అట్లా పోయేవాడు, ఈయన అట్లా పోయే, ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళ సేవకి. సరే ప్రియులారా, ఈయనంటే తెల్ల ప్యాంటు, తెల్ల చొక్కా, నల్ల బ్లేజర్ వేసుకొని ఎక్కడికో ప్రయాణానికి మీటింగ్ వెళ్ళినట్టు కూర్చున్నాడని పిల్లలు అడిగినారు. ఏంటి ఆడి ఎక్కడో మీటింగ్ బయలుదేరినట్టుగా, ఏంటంత రెడీ అయిపోయి పౌడర్ కూడా బాగా కొట్టుకున్నట్టున్నారే అని అంటే, ప్రభు వచ్చేయమంటున్నాడమ్మా, ఇవాళ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నాడట. ముసలితనం వచ్చింది కదా, కొంచెం పెర్వర్షన్ వచ్చిందేమో, ఇలా మాట్లాడుతున్నాడులే డాడీ అనుకుని ఏదో మీటింగ్ బయలుదేరినట్టు భలే బయలుదేరారు డాడీ అని అంటే, ప్రభు వచ్చేయమంటున్నాడమ్మా, అందుకే ప్రభు ముందుకెళ్ళి నిలబడాలి కదా. మళ్ళీ స్నానం చేసుకున్నా, ఒళ్ళంతా పౌడర్ వేసుకున్నా, మంచి విస్త్రీ బట్టలు వేసుకున్నా, రెడీగా కూర్చున్నాను ఎప్పుడు పిలుస్తాడో అని అన్నాడట. ఇతనికి ఏదో మానసికంగా ఆందోళన ఏదో ఉండి ఇలా మాట్లాడుతున్నాడేమని ఎవరి గదికి వెళ్ళి పడుకున్నారు. 2 గంటలు అయ్యింది, ఇంకా డాడీ గదిలో లైట్ వేసే ఉంది. మళ్ళీ వచ్చి ఇంకా పడుకోలేదంటే పెద్ద ఆయనని తలుపు తీసేసరికి డాడీ అని పిలిస్తే డాడీ లేడు, వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఆయన సమాధి కార్యక్రమం దగ్గర సంఘస్థులు బయట వాళ్ళు కూడా మరణమును గూర్చి ఎంత ధైర్యంగా ఇతను యాత్ర చేసేవాడో, యేసుక్రీస్తులో అతను కలిగి ఉన్న విశ్వాసం ఏంటో, అతని భక్తి ఏంటో వినండి. ఆయన డెడ్ బాడీని అక్కడ ఉంచి వాళ్ళందరూ యేసును గణపరుస్తున్నారట. నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు కూడా. ఆయన బ్రతికే తన దేహము ద్వారా దేవుని గణపరిచాడు. ఇప్పుడు పెట్టిలోకి వెళ్ళి కూడా అతని దేహము ద్వారా దేవుని గణపరిచాడు. నేను ఒక మాట అంటాను, నిజ క్రైస్తవుడు చచ్చిపోతే అతని దేహం సమాధిలోకి వెళ్ళాలి, అతని సాక్ష్యం సమాజంలోకి వెళ్ళాలి. నీ గురించి ఎవడూ చెప్పుకోలేని చావు నువ్వు చస్తే, అదేం చావు? దిక్కుమాలని చావు. నువ్వు చస్తే నీ దేహం సమాధిలోకి వెళ్ళాలి, నీ సాక్ష్యం ఊరిలోనికి వెళ్ళాలి. ఎంత భక్తి చేసిందండి, ఎంతమందిని ప్రభు నడిపించిందండి, ఎంతమంది కొరకు కన్నీరు కొరకు ప్రార్థించేవాడండి, ఎంతమందికి ఉపయోగపడే వాళ్ళండి, ఎంతమంది పేదలను సాకే వాళ్ళండి, ఎంత త్యాగం చేసే మనుషులండి. ఇలా చెబితే యేసు గణపరచబడతాడు మన చావు మూలంగా. నా బ్రతుకు మూలంగా అయినా సరే, నా చావు మూలంగా అయినా సరే యేసు నా బ్రతుకులో నుంచి గణపరచబడాలి. అక్క, చెల్లి, తమ్ముడన్న వింటారా? మరొక అనుభవం చెప్తాను. గుంటూరు నుంచి ప్రియులారా, మనం తెనాలికి వెళ్ళే దారిలో దుగ్గిరాలనే ఊరుంటుంది. వినండి, ఒక 2 టీచర్స్ వారు రిటైర్ అయ్యే వరకు టీచర్లుగా చక్కగా పనిచేసుకొని వాళ్ళకున్న ఒక్కగానొక కొడుకు, వాడి పేరు ఎలీషా. పెద్ద చదువులే చదివించారు కానీ వీడు ఎప్పుడైనా సేవలోనే ఉండాలి, సేవ చెయ్యాలని కోరుకున్నారు. పెద్ద చదువులు చదివించారు, నిజంగా అతను సేవకుడైనాడు. ఒక రోజున వినండి, కొడుకుని పిలిచి వాళ్ళ నాన్నగారు అంటున్నారట, ఒరే ఎలీషా, నీ కుటుంబము దాని సాక్ష్యము జాగ్రత్త, దేవుడు నీకు అప్పగించిన సంఘము జాగ్రత్త, సేవలో ఎక్కడా నీ సాక్ష్యం పోగొట్టుకోవద్దు కొడుకా. ఏంటి డాడీ ఇలా చెప్తున్నారంటే, ఈరోజు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను రా అన్నాడట.
ఎక్కడికి వెళ్ళిపోతావు డాడీ? నువ్వేదో బాగుంటావని ఏసీ గది కట్టించినాను, ఏసీలు పెట్టించాను, మీకు అన్ని కంఫర్ట్స్ ఉండాలని నేను ఆశించి అన్ని ఏర్పాట్లు చేశాను. మీరు ఉద్యోగం చేసిన రోజుల్లో సేవ చేసుకుంటూ సరైన సుఖమే మీరు అనుభవించలేదని మీకు చివరి రోజుల్లో అన్ని కంఫర్ట్స్ ఉండాలని అన్నీ చేస్తే వెళ్ళిపోతామంటారు డాడీ అంటే, ప్రభు వచ్చేయమంటున్నాడు రా, వెళ్ళిపోదాం అనుకుంటున్నా ఈరోజు. ఎలీషా గారు కూడా అట్లా అనుకుని మా నాన్న అట్లా మాట్లాడాడులే అని సేవకు వెళ్ళిపోయాడంట. 11 గంటలు అవుతుంది, ఒక దగ్గర వాక్యం చెప్తున్నాడు. ఉదయకాలం కబురు వచ్చింది, మీ డాడీ చచ్చిపోయారని. సేవను ముగించి పరుగు పరుగుని వెళ్ళాడు. నాన్నగారికి సమాధి ఏర్పాట్లు చేసి సమాధి అంతా అయిపోయిన తర్వాత నాన్నగారు విడిచిన గుడ్డలు ఆ హ్యాంగర్కు ఉంటే ఆ గుడ్డలు పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ, నాన్న అంటే అంత పిచ్చి ప్రేమ ఎలీషాకు. ఏడుస్తుంటే వాళ్ళ అమ్మొచ్చి అంటుందట ముసలామి, ఏంట్రా ఎలీషా అలా ఏడుస్తావు? సంఘానికి ఏం చెప్తావురా? నిరీక్షణ లేనోడ్లాగా ఏడకూడదు కొడుక. మీ డాడీ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏసే దగ్గరికే కదా, రేపో బాబో మనం వెళ్ళిపోతాం కదా, అలా ఏడకూడదు కొడుక అందట. ఇతను మనసులో అనుకున్నట్ట, ఇదేం భార్యరా ఆడికి, మా నాయనికి. భర్త చచ్చిపోతే ఏడవలేదు సరి కదా, నాన్న చచ్చిపోయాడు నేను ఏడుస్తే కూడా ఏడవద్దని ఆపుతుంది ఈమె. భర్త చచ్చిపోతే ఈవిడేడట్లా, నాన్న చచ్చిపోయాడా నేను ఏడుస్తుంటే నన్ను ఏడవద్దని నా మీద గదమాయిస్తుందని అనుకుని సరే ఏదో తమాలించుకున్నాడట. 3 రోజులు అయ్యింది. ఈవిడ గారి కోడల్ని పిలిచింది, పాప నాకు ఇష్టమైన గోంగూర రొయ్యలు చేసి పెట్టవా, నేను ఈరోజు తినేసి వెళ్ళిపోదామనుకుంటున్నాను పాప అందట. మీరెక్కడ కత్తమ్మ అంటే, అదేంటి పాప అలాగంటావు, ప్రభు దగ్గర వెళ్ళిపోవాలి కదా మనం. ఇదేంట్రా బాబు, మామయ్య ఎట్లా మాట్లాడారు, ఈవిడ అలా మాట్లాడుతుంది, ఏమైపోతుందో ఏమని గోంగూర తెప్పించి రొయ్యలు తెప్పించి కూర చేసి అత్తమ్మగా పెట్టి ఇవ్వండి గమనిస్తూ ఉందట. అత్తమ్మ గారికి తిన్నాక ఒక అరగంట పడుకునే అలవాటు ఉంది. మధ్యాహ్నం ఆవిడే మంచం ఎక్కింది, లేస్తుందిలే అని చెప్పి ఈమె పనుల్లో ఉండి అప్పుడప్పుడు అత్తమ్మ వైపు చూస్తుందట. పడుకునే ఉందిలే అనుకుంది. ఆ రోజు 4:30కే లేవాల్సిన అత్తమ్మ 5 అయిపోతున్నది, లేవలేదు. 5 అవ్వగానే తలుపు దగ్గరకు వచ్చి ఆంటీ అంది. పలకదే. దగ్గరకు వచ్చి ఆంటీ అని కదుపుతుంది, పలకదే. వెళ్ళిపోయింది. అత్తమ్మ కూడా వెళ్ళిపోయింది. ఆమె బరియల కొరకు అన్ని ఏర్పాట్లు మొదలైనాయి. తరువాత రోజు ఉదయాన్నే బరియలు చేద్దామని అందరూ సిద్ధమవుతుంటే దుగ్గిరాల్లో ఉన్న ఊరి పెద్ద చౌదరి గారు వచ్చి ఇలాగంటున్నారట, మీరు ఎవరెవరో టీచర్ గారి గురించి మాస్టర్ గురించి చెప్పారు, నేను ఒక 2 మాటలు చెప్తాను, నాకు టైం ఇస్తారని అడిగితే ఆ క్రైస్తవ సంఘ పెద్దలు ఇచ్చారు టైం. ఆ మైక్ తీసుకుని చౌదరి గారు అంటున్నారు, మా ఊరికి టీచర్లుగా వచ్చిన నాటి నుంచి వీళ్ళు చూస్తే మాకు భలే ముచ్చటగా ఉంటుంది. ఆదర్శ దంపతులు, వారిద్దరు వేరువేరుగా మేము ఎప్పుడు చూడలా. స్కూల్కి పోయినా కలిసే పోతారు, స్కూల్ నుంచి వచ్చినా కలిసే వస్తారు. ట్రెజరీకి పోయినా కలిసే పోతారు, ట్రెజరీ నుంచి వచ్చినా కలిసే వస్తారు. బ్యాంకుకి పోయినా కలిసే పోతారు, బ్యాంక్ నుంచి వచ్చినా కలిసే వస్తారు. సామాన్లు కొనుక్కోవడానికి బజార్కి వెళ్ళినా కలిసే వెళ్తారు, కలిసే వస్తారు. పిల్లల్ని బస్సు ఎక్కించడానికి కూడా ఇద్దరు కలిసే వస్తారు. పిల్లల్ని బస్సు నుంచి వస్తే ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా కలిసే వచ్చేవాళ్ళు. వీళ్ళని చూచి భలే ముచ్చట అనిపిస్తుంది మా ఊరికి. నేనే ఒకసారి మేషారు తన్నాను, మేషారు మిమ్మల్ని చూస్తే భలే ముచ్చటగా ఉంటుంది కానీ నాకు భయం వేస్తుందండి అని నేను అన్నాను. ఏమిటండి చౌదరి గారు మీ భయం అన్నాడు. ఏమి లేదు మేషారు, మీరు చచ్చిపోతే అమ్మగారు ఏమైపోతారని భయం అండి నాకు, అమ్మగారు చచ్చిపోతే మీరేమైపోతారని భయం అండి నాకు. తెలిసి ఈ 30 సంవత్సరాలుగా మీరు వేరువేరుగా ఉండడం ఎప్పుడు చూడలేదండి. మీలో ఒకరికంటే ఒకరు ఎవరైనా ముందు చచ్చిపోతే మరొకరు ఏమైపోతారని భయపడుతున్నానని నేనంటే మాస్టర్ అన్నారు, చౌదరి గారు ఏం భయపడకండి, నేను వెళ్ళిపోయానా 3 రోజులకు ఆవిడ వచ్చేస్తుంది, ఆవిడ వెళ్ళిపోయిందా 3 రోజులు నేను వెళ్ళిపోతానన్నాడు. ఈ యేసు ప్రభు నమ్మిన వాళ్ళకి మరణమును ఎంత బాగా స్వాగతిస్తారండి. ఏమిటండి వీళ్ళ నిరీక్షణ? ఈ యేసు ప్రభు ఎలాంటి ధైర్యం ఇచ్చినాడండి మరణానికని. ఈ దేవుడే నిజమైన దేవుడని ఆమె డెడ్ బాడీ దగ్గర ఊరి పెద్ద చౌదరి గారు మైకులో అరుస్తున్నాడు. అది చావులో దేవుడు గణపరచబడ్డాం. నువ్వు చస్తావు, నేను చస్తాను. మన బ్రతుకున్నప్పుడు దేవుని గణపరచలేదు, ఏమండి చచ్చినప్పుడైనా దేవుని గణపరుస్తామా? ఈ పెట్టెలో ఉన్న వ్యక్తిని మేము ఎరుగుదామండి. ఆమె దేవుని కొరకు బ్రతికే మనిషి అండి, మార్పు చెందిన మనిషి అండి, అందరిలాంటి వ్యక్తి కాడండి అని నీ సాక్ష్యం ఏమైనా ఊరిలోనికి పోతుందా? అందుకే మాట అన్నాను, నిజ క్రైస్తవుడు చచ్చిపోతే దేహము సమాధిలోకి పోతుంది, సాక్ష్యము ఊరిలోనికి పోతుంది.
వెళ్తుందా? అప్పుడు చెప్పగలం, నా బ్రతుకు మూలంగా అయినా సరే, నా చావు మూలంగా అయినా సరే, నా యేసు ప్రభు గణపరచబడాలి అన్న ఆశ. ఇక్కడ పౌలు అయితే అట్లా అనలేదనుకోండి. నేను 2 ఉదాహరణలు మీకు ఇచ్చాను. ఇక్కడ పౌలు తాత్పర్యం చెప్తాను వినండి. నా బ్రతుకు మూలంగా అయినా సరే, నా చావు మూలంగా అయినా సరే, యేసుక్రీస్తు గణపరచబడాలి అని నా ఆశ అన్నాడే. ఎట్లా గణపరచబడాలని కోరుకుంటున్నాడు? 19వ వచనం చెప్తాను చూడండి. నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలన ఎప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన అన్నాడు. అమ్మ వింటున్నారా? సువార్తను గూర్చి నేను సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన. సువార్త విషయమే సిగ్గుపడక సువార్తను ధైర్యముగా బోధించుట వలన. వినండి ప్రియులారా, నా దేహమందు నా దేవుని గణపరచాలని అనుకుంటున్నాను. ఈ రోజున సువార్తను గూర్చి సిగ్గుపడే మనుషులం, తర్వాత దేవుని వాక్యం చెప్పడానికి ధైర్యం లేని మనుషులం. చర్చి బిల్డింగుల్లో అరవమంటే అరుస్తాం, చర్చి బిల్డింగ్లో స్తోత్రాలు కొట్టమంటే కొడతారు. బయటికి రండి, యేసు ప్రభువే నిజమైన దేవుడు అనడానికి సరైన లక్షణాలు కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు తప్ప ఈ ప్రపంచంలో వేరొకడు లేడు చెప్పడానికి ధైర్యం వస్తుందా? సువార్తను గురించి సిగ్గుపడకుండానే ఉంటామా? వినండి ప్రియులారా, నా బ్రతుకు మూలంగా అయినా సరే, నా చావు మూలంగా అయినా సరే యేసు గణపరచబడాలి అని ఆశించిన పౌలు అంటాడు, నేను ఏ విషయంలోనూ సిగ్గుపడను. రెండో మాట, యేసును గురించి బోధించినప్పుడు పూర్ణ ధైర్యంతో నేను బోధిస్తాను. అలా చేసి నా దేహము ద్వారా నా దేవుని గణపరుస్తాను అన్నాడు. అక్కా చెల్లి తమ్ముడన్న, ఏంటి ఇప్పుడు చెప్పు నీ ఆశ? మనవి పరిశుద్ధమైన ఆశలేనా? పరిశుద్ధమైన కోరికలేనా? ఆనందముతో భక్తి ఎందుకు నడవటంలా? ఆనందముతో సేవ ఎందుకు చేయలేకపోతున్నామనంటే ఇలాంటి పరిశుద్ధమైన ఆశలు లోపించినాయి. ఈ ఆశలు ఇచ్చలు దేవుడే పుట్టించగలడు, కానీ ఆయనకు అందుబాటులోనికి రాముగా, ఆయనకు లొంగడం లేదుగా. ఇచ్చ పుట్టించేవాడు ఆయన, కార్యసిద్ధి కలిగించేవాడు ఆయన, కానీ నీ లోపల అటువంటి కోరికలు ఉత్పన్నం చేయలేకపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీ స్వయముతో, నీ శరీరముతో, నీ ప్రాచీన స్వభావంతో బతకడం నీకు అలవాటైతే ఆయన ఏం చేస్తాడు మరి? 3 మాటలు చెప్పాను. యేసును ఎరగాలని ఆశ, యేసును సంపాదించుకోవాలనే ఆశ, యేసును గణపరచాలని నా ఆశ. 4వ ఆశ చెప్తాను రండి. 3వ అధ్యాయం మళ్ళీ 9వ వచనమే చదువుతున్నాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:9 ఇలా రాసి ఉంది. చదువుతున్నాను చూడండి ప్రియులారా, మీ కొరకై ఏ మంచి మాట. 3వ అధ్యాయం 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందల విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము అన్నాడు. నేను యేసులో కనబడాలని ఆశ, ఆయనలోనే అగుపడాలి. అక్కా చెల్లి తమ్ముడన్న ఒక మాట చెప్పను, యేసుప్రభుని మినహాయించి యేసుప్రభుకు వేరుగా మనం కనబడితే ఎట్లా కనబడతామో తెలుసా? యేసుప్రభుకు వేరుగా, యేసుప్రభుని మినహాయించి ఒకవేళ దేవునికి కానీ మనుషులకు కానీ మనం కనబడవలసి వస్తే ఎట్లా కనబడతామో తెలుసా? వినండి ప్రియమైన స్నేహితుల, రోతగా కనబడతాం మనం, ఛీ అని అనిపిస్తాం మనం. అది మన మానవ నైజం, అది మానవ జీవితం, ఏ నరుడైనా కానీ. అందుకని యోబు మాట అన్నాడు. యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనంలో యోబు అంటాడు కదా, స్త్రీకి పుట్టిన నరుడు ఎట్లు నీతిమంతుడు కాగలడు, ఒక స్త్రీకి పుట్టిన మనుషుడు ఎట్లా పరిశుద్ధుడు కాగలడు. నీతి మాలిన వాడిని అపరిశుద్ధుడును దేవుడే చూస్తే ఆయన అసహించుకుంటాడు, మనల్ని ఆయన అసహించుకుంటాడు. అమ్మ వింటున్నారు కదా, యేసును మినహాయించి యేసు ప్రభువులో కాకుండా మన వేరుగా దేవుని కనబడవలసి వచ్చినా, సాటి మనుషులకు కనబడవలసి వచ్చినా మన అసహ్యంగానే కనబడతాం. ఏ రోజునైతే యేసునందు విశ్వాసం ఉంచామో, ఏ రోజునైతే ప్రభువునందు నమ్మిక ఉంచామో, మనం యేసుక్రీస్తుతో పాటు మన జీవం దేవునిలో దాచబడిందట. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మాట కనబడుతుంది చూడండి. 3వ వచనంలో, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. మనం దేవుని లోపలికి వచ్చేసాం, యేసు లోపలికి వచ్చేసాం. అందుకనే పౌలు కొరింథీయులతో అంటాడు ఈ మాట, చదువుతాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయం 31వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడిన నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను. యేసు పొందిన ప్రతి గాయము మనం యేసులోనికి రావడానికి ఒక ద్వారము కాగా, మ్యాక్స్ లుకోడో ఒక ఇంగ్లీష్ కవిత రాస్తూ అన్నాడు, యేసు పొందిన ప్రతి గాయమట యేసును నమ్మిన వారు యేసులోనికి రావడానికి ఒక ద్వారమట. అరికాలు మొదలుగా నడినెత్తి వరకు ఎన్నో ద్వారాలు. తల మీద ముల్లి కిరీటం పెట్టబడగా, శరీరం అంతా చాలవలే దున్నబడగా, కాలు చేతులు శీల దిగ్గొట్టబడగా ఎన్నో ద్వారాలు. యేసు లోపలికి రావడానికి ఆ కన్నాలు. దాని గుండా లోపలికి వచ్చినటువంటి మనం ఇప్పుడు యేసులో ఉన్నాము గనక వినండి ప్రియులారా, మన పరిశుద్ధత ఎవరు? యేసే. మన నీతి ఎవరు? యేసే. మన జ్ఞానం ఎవరు? యేసే. మన విమోచన ఎవరు? యేసే. ఇప్పుడు ఎవరిలో ఉన్నామంటే యేసులో ఉన్నాము. అందుకే నేను యేసులోనే కనబడాలనుకుంటున్నాను. ఎవరు చూడాలనుకున్నా, అక్క చెల్లి తమ్ముడా వింటున్నారా? ఈ రోజున యేసు పొందిన ప్రతి గాయములో నీవు అడుగు వేసే విశ్వాసంతో ఆయన కార్చిన అమూల్యమైన రక్తములో తడిచి ముద్దయిపోయి లోపలికి చచ్చుకొని రావటం, అది మనకు చేతనవునా? మీ ప్రాంతాల్లో ఒక మంచి పాట పుట్టింది, భలే బాగుంటుంది ఆ పాట. నా దాగుచోటు నీవే, నా ఆశ్రయ దుర్గమా, నా కేడెము కోట నీవే, నా రక్షణ శృంగమా. నా దాగుచోటు నీవే, యేసే మన దాగుచోటు. ఈ విషయాన్ని యెషయా భక్తుని భాషలో చెప్పాలంటే ఇట్లుంది, చదువుతాను చూడండి. యెషయా గ్రంథంలో ఈ మంచి మాట మీ కొరకై చదువుతున్నాను చూడండి ప్రియులార. యెషయా గ్రంథం ఇలా వ్రాసి ఉంది ప్రియులార. ఆయన ఎలా ఉంటాడో మనకు ఈ మాటలు భలే స్పష్టం చేస్తాయి. నేను మీ కొరకు ఆ మాటలు చదువుతాను. 32వ అధ్యాయం ప్రియులార 2వ వచనం. మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్లు కాలవల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును. యేసే మనకు గొప్ప బండ. యేసు ప్రభువారే మనకు మరుగైన చోటు. అమ్మ వింటున్నారా? యేసు ప్రభువారే మనకు చాటైన చోటు. ప్రియులారా, అలా ఆయన లోపలికి వచ్చి కనబడితే, ఇప్పుడు దేవుడు మనం చూడగోరితే యేసులోంచి చూడాలి గనక మనం నీతిగాను పరిశుద్ధంగాను నిష్కలంకంగాను అనింద్యంగాను కనబడతామా దేవుని? నిజానికి మనం అట్లా లేము. పరిశుద్ధంగాను నీతిగాను నిష్కలంకంగాను అనింద్యంగా లేము. కానీ వినండి ప్రియులారా, అలా బ్రతకలేదు కూడాను. కానీ యేసులోంచి మనం చూస్తున్న కారణం చేత, యేసు గాయాల గుండా లోపలికి వచ్చి, యేసు రక్తములో తడిచి ముద్దాయి యేసు లోపలికి వచ్చి, యేసునే దాగుచోటుగా చేసుకుని యేసు లోపల నివాసం ఉంటున్న క్రైస్తవుని ఆ తండ్రి చూసినప్పుడు, నువ్వు చాలా పరిశుద్ధుడివే, నువ్వు చాలా నీతిమంతుడివే, నువ్వు అనింద్యురాలివే, నువ్వు నిష్కలంకురాలివే అన్నట్టుగా కనబడుతున్నావు ఆయనకి. ఈరోజు క్రైస్తవుడు ఎందుకు ఆరాధించాలంటే, దేవా నాకు తెలుసు నేను అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వాడను, ఈ సైతానును అనుసరించే వాడను, ఈ ప్రపంచ ధర్మము చెప్పును నడుచుకున్న వాడను, నా శరీరం యొక్క మనసు యొక్క కోరిక నెరవేర్చుకున్న వాడను, నీ కోపానికి మాత్రమే పనికొచ్చేవాడను. కానీ నీవు నీ కుమారుని నాకు అనుగ్రహించి సిలువలో ఆయన శరీరాన్ని చింపేసి గాయాలు చేసేసి నా కొరకు ద్వారాలు తయారు చేసి నేను లోపలికి రావడానికి మార్గం ఏర్పాటు చేసి నీ కుమారుని లోపలికి రాగా నీ కుమారునిలో నన్ను ఉంచుకొని నువ్వు నన్ను పరిశుద్ధునిగా చూస్తున్నావు. నేను సెయింట్, నేను పరిశుద్ధుడను, నేను నీతిమంతుడను, నేను రైచస్, నేను నీతిమంతుడిని. ఏమి స్థానం ఇచ్చినావు నీ కుమారునిలో అని అర్థమైన క్రైస్తవులు నిజముగా ప్రభువుని ఆరాధించగలుగుతారు. పౌలుకున్న ఆశది, నేను యేసుకు వేరుగా నేను కనబడాలనుకోవడం లేదు, యేసుని మినహాయించి నేను ఎవరికీ అగుపడాలనుకోవడం లేదు, నేను యేసులోనే కనబడాలన్న ఆశ అండి. అమ్మ వింటున్నారు కదూ? ఇప్పుడు మన ఆశలు ఏంటో ఎవరికి వాళ్ళమే చూసుకోవాలి. నేను ముందే చెప్పాను, ఇలాంటి ఆశలు మీకు ఇదివరకే ఉంటే హృదయపూర్వకంగా మీ 2 చేతులెత్తి మిమ్మల్ని అభినందించాల్సిందే ఎవరమైనా ఈరోజు. అలాంటి ఆశలు ఇదివరకే ఉంటే, దేవా ఇలాంటి మంచి ఆశలు ఇదివరకే నా లోపల పుట్టించావు, నీ కృతజ్ఞతలు అని చెప్పి కృతజ్ఞతలు చెల్లించి బయటికి వెళ్ళండి, పర్వాలేదు. ఇలాంటి ఆశలు లేవు కానీ పాడు ఆశలతో బతుకుతుంటే ఇంకా పశ్చాత్తాపడకపోతే
మరొక తరుణమే మనకు ఉండదేమో. నేడు అనబడు సమయం ఉండగానే ఆయన స్వరం వినండి. మొదటి ఆశ వినండి, యేసును ఎరగాలి. రెండవ ఆశ, యేసును సంపాదించుకోవాలి. మూడవ ఆశ, యేసును గణపరచాలి. నాలుగో ఆశ, యేసులోనే కనబడాలి. ఐదో ఆశ చెప్తాను రండి. మొదటి అధ్యాయం 23వ వచనం. మొదటి అధ్యాయం 23వ వచనం ఇలా రాసి ఉంది. చదువుతున్నాను, ముగించేస్తాను దీంతో. ఇంకా చెప్పాల్సినవి ఉన్నాయి కానీ సమయం చాలదు, దీంతో ముగించేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. ఈ రెండిటి మధ్య ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలపోయి క్రీస్తుతో ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. ఇక్కడ కనబడుతున్న ఆశ ఏంటో తెలుసా? ఐ వాంటెడ్ టు బీ విత్ క్రైస్ట్. యేసుతో ఉండాలని ఆశ. ఏంటమ్మా? యేసును ఎరగాలని ఆశ, యేసును సంపాదించుకోవాలని ఆశ, యేసును గణపరచాలని ఆశ, యేసులోనే కనబడాలని ఆశ, ఇప్పుడు యేసుతోనే ఉండాలని ఆశ. అమ్మా వింటున్నారా? యేసుతో ఉండాలని ఎందుకింత ఆశ అంటే, యేసుతో ఉంటే ఏముంటుందో అతనికి బాగా తెలుసు. యేసుతో ఉంటే ఏముంటుందో చెప్పనా? త్వరగా చెప్తాను వినండి. ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:21. సమస్తమును తనకు లోపర్చుకున్న జాలిని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపమగల దానిగా మార్చును. నేను యేసుతో ఉన్న రోజున ఈ దీన శరీరం మహిమ శరీరముతో ఉంటుంది. అందుకే యేసుతో ఉండాలని ఆశ. ఈ పాడు శరీరానికి జబ్బులు వస్తాయి. ఈ పాడు శరీరం వయసు పెరుగుతుంటే ముడతలు పడుతున్నది. ఈ పాడు శరీరం జబ్బులకు లోనవుతుంది. ఈ పాడు శరీరంలో నల్ల వెంట్రుకలు కాస్త ఏమవుతున్నాయి? ఇలాంటివి బాగా తెలుస్తాయి, పర్లేదు చెప్పండి. తెల్లబడుతున్నాయి. ఈ పాడు శరీరంలో ఉన్న పళ్ళు కాస్త ఊడిపోతున్నాయి. ఈ పాడు శరీరం ఉన్న కంటి యొక్క దృష్టి లోపిస్తున్నది. ఈ పాడు శరీరానికి ఉన్న చెవులకేమో మాధ్యత వచ్చేస్తున్నది. ఈ పాడు శరీరంలో నడు పీకేస్తా ఉంది. ఏమండి, ఒక ఆవిడ వచ్చింది, అయ్యగారు నడుము పీకు ప్రార్థన చేయండి అంది. నేను ఎందుకు ప్రార్థన చేయడం? నడుము తీసేయమన్నా అన్నాను. అదేంటి అలాగంటావు? నడుము ఉంది కనుక నడుము పీకు వచ్చింది నీకు. నడువు లేకపోతే నీ నడుము పీకులు ఉండవు కదా. నడుము లేకుండా చేయమని ప్రార్థన చేయనా? అదేం ప్రార్థన అంటే ఇంత కటువుగా మాట్లాడతావు అంది. కటువు కాకపోతే ఏంటండి? ఎంతసేపు ముక్కు సిముడు కారుతుంది ప్రార్థన చెయ్యండి, ముళ్ళు గుచ్చుకుందే ప్రార్థన చెయ్యండి, కళ్ళు పీకులు ప్రార్థన చెయ్యండి, పళ్ళు నొప్పులు ప్రార్థన చెయ్యండి, జ్వరం వచ్చేస్తుంది ప్రార్థన చెయ్యండి. ఈ దిక్కుమాలిన ఏమంటే ప్రార్థన విషయాలు తప్ప మా ఇంట్లో వాళ్ళు రక్షణ పొందలేదు ప్రార్థన చేయండి, నేను సువార్త సేవ చేయలేకపోతున్నాను ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన లోపించింది ప్రార్థన చేయండి, భారం ఎందుకో తగ్గిపోయింది ప్రార్థన చేయి. ఇవి ఎప్పుడైనా అడిగామా? తలకాయ నొప్పి, పళ్ళు నొప్పి, కళ్ళు పీకులు, లేకపోతే ఒళ్ళు నొప్పులు. నీకు మరొక పెద్ద కరోనా తయారవ్వాలి నేను మింగేయడానికి. అప్పుడు కానీ చిల్లర ప్రార్థనలు మానరా మన వాళ్ళు. ఏమ్మా వింటున్నారా మీరు? ఈ పాడు శరీరం ఎట్లనే ఉంటుందండి. ఇది మట్టి కలిసిపోవలసిందండి. ఇది క్షీణించిపోతా ఉందండి. పోనీ దీని మీద నాకు ఆశ కాదు. నేను యేసుతో ఉన్న రోజున ఈ దీన శరీరానికి మహిమ శరీరం వస్తుందండి. యేసుతో ఉండాలని నాకు ఎందుకు ఆశ తెలుసా? మహిమ శరీరములో అక్కడ ఉంటాను. ఇదొక కారణం. రెండో కారణం చెప్తాను వినండి. యోహాను సువార్త 14వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. మహిమ శరీరం అక్కడుంది నాకు, అది శ్రేష్టమైన శరీరం. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. యేసుతో ఉండాలని నాకు ఎందుకు ఆశ అంటే, మా నాన్నగారు కట్టించి ఇచ్చారు ఇల్లు, నేను కూడా చాలా పెట్టుబడి పెట్టి కట్టుకున్నాను ఇల్లు. కానీ ఎంత బాగా కట్టినా ఏవో లోపాలండి. మేస్త్రన్నా లోపాలు చేస్తాడు, ప్లంబర్ అయినా లోపాలు చేస్తాడు, ఎలక్ట్రీషియన్ అయినా లోపాలు చేస్తాడు. వింటున్నారా? వుడ్ వర్క్ చేసిన వాడైనా లోపాలు చేస్తాడు. లక్షలు ఖర్చు పెట్టానండి బాగా కట్టుకుందామని. ఇల్లంతా కట్టడం అయిపోయిన తర్వాత కనబడిందండి, ఇక్కడ ఎత్తు పెట్టుంటే బాగున్ను, ఇక్కడ పల్లం పెట్టుంటే బాగున్ను, ఇది అక్కడ పెట్టుంటే బాగున్ను, ఇది ఎక్కడ పెట్టుంటే బాగున్ను. ఇప్పుడు అర్థమైంది, మా పితరులైనా నేనైనా కట్టుకున్న అన్ని ఇల్లులు లోపముతో కూడిన ఇల్లులే. కానీ నా యేసయ్య నా కొరకు కట్టాడు ఇల్లు, ఆ ఇంటికి లోపం లేదు. యెహోషువ కమలాకర్ అన్న పాట పాడినాడు, నాకై నా యేసు కట్టేను. తెలీదా ఈ పాట మీకు? సుందరము బంగారు ఇల్లు,
కన్నీరు లేదు, కలతలు లేవు, యుగ యుగములు పరమానందమే. ఎంత మంచి ఇల్లుంది అక్కడ. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా వినండి, కనుక అక్కడ నాకు శ్రేష్టమైన శరీరం ఉంది యేసుతో, నాకు శ్రేష్టమైన నివాసం ఉంది అక్కడ యేసుతో. మూడో మాట మీతో చెప్తాను రండి. మూడో మాట ప్రకటన గ్రంథం చదువుతున్నాను, 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చదువుతున్నాను, చూడండి ప్రియులారా. 4వ వచనం ఇట్లా రాసింది: ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఉండదు, మొదటి సంగతులు గతించిపోయాయి. సింహాసనం వచ్చిన స్వరం అలా చెప్పడం నేను విన్నాను అంటాడు. ఆ పైన చూస్తే ఆయన వారితో, 3వ వచనం, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. యేసుతో ఉండాలని నాకు ఎందుకు ఆశ అంటే, నాకు ఒక శ్రేష్టమైన బంధం అక్కడ దొరుకుతుంది. భూమి మీద మన బంధాలని లోపభూయిష్టమే. అంతవరకు అమ్మ 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 అనుకున్న కూతురు కూడా అమ్మ కింద చెయ్యలేక ఎప్పుడు కాలం చేస్తుందబ్బా మా అమ్మ అని ఎదురు చూపులు చూస్తుంది. నిన్న కన్న తల్లి కదా, నేను పోషించిన తల్లి కదా, నీకు పెళ్లి చేసిన తల్లి కదా, మీ అమ్మ కాలం చేస్తుంది ఎప్పుడో అని ఎందుకు ఎదురు చూస్తున్నావంటే చెయ్యలేకపోతున్నానండి. ఈ బంధాలలో ఇలాంటి లోపాలే ఉంటాయి. మానవ బంధాలు లోపభూయిష్టమైన బంధాలే. అమ్మ, తమ్ముడు, నాన్నగారు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పెనిమిటి, భార్య, కొడుకులు, కూతుర్లు అని మానవ సంబంధాలు ఎంత బాగా నిర్మించుకున్నా ఏదో ఒక సమయం వచ్చినప్పుడు రిగ్రెట్స్ ఉంటాయి, నొప్పి కలుగుతుంది. ఆ నొప్పిలో మానవ బంధాలు లోపాలన్నీ బయటకు వస్తాయి. కానీ నేను యేసుతో ఉన్నప్పుడు అక్కడికి వెళితే దేవుడే నాకు తండ్రి కాగా, యేసుప్రభువే నా అన్న కాగా, ఆ బంధం ఎంత అద్భుతమైన బంధం. ఎందుకు యేసుతో ఉండాలన్న ఆశ అంటే, శ్రేష్టమైన బంధం అక్కడ ఉందండి నాకు, శ్రేష్టమైన దేహం ఉందండి అక్కడ నాకు, శ్రేష్టమైనటువంటి ప్రియుల నివాసం ఉందండి అక్కడ నాకు. అందుకే యేసుతో ఉండాలని నా ఆశ. ఇంకొక మాట చెప్పి ముగింపుకు వచ్చేస్తాను. ప్రకటన గ్రంథం 22 చదువుతున్నాను, చూడండి ప్రియులారా. 4వ వచనం ఎట్లుంది? ప్రకటన 22:4 చూడండి. ఆయన దాసులు ఆయనను సేవించుచు అన్నాడు. ఈ భూమి మీద ఏ ఉద్యోగం చేసినా ప్రతి ఉద్యోగంలో ఏవో కష్టాలు ఉన్నాయి, ప్రతి ఉద్యోగంలో ఏదో లోపాలు ఉన్నాయి. కానీ యేసుతో ఉండడానికి వెళ్ళిన రోజున నేను ఆయన సేవించుకుని ఒక శ్రేష్టమైన ఉద్యోగం నాకు అక్కడ ఉంది. ఆ ఉద్యోగం ఎవడు తీసేయలేడు, ఆ ఉద్యోగం ఎవడు తీసేయలేడు. ఆయన సేవించుచు యుగ యుగాలు నేను జీవించే జీవితం నాకు అక్కడ ఉంది. ఒక శ్రేష్టమైన ఎంప్లాయ్మెంట్ నాకు అక్కడ నా ప్రభు ఇస్తాడు. శ్రేష్టమైన దేహం, శ్రేష్టమైన నివాసం, శ్రేష్టమైన సంబంధం, శ్రేష్టమైన ఉద్యోగం యేసుతో ఉన్న రోజున నాకవి దొరుకుతాయి. ఆ కారణం చేత నేనెంత త్వరగా యేసు దగ్గరకు వెళుదునా? పౌలు అంటాడు, వెళ్ళిపోవాలని ఉంది, కానీ నా సేవ వలన మీలో ఎవరైనా రక్షించబడతారేమని ఈ ఆశ కూడా ఉంది. మీ కొరకైతే ఉండాలని ఉంది, కానీ యేసును బట్టి చూస్తే, యేసు దగ్గర నాకు దొరికే వాటినన్నీ ఆలోచిస్తుంటే యేసుతో ఉండాలని ఉంది. ఈ రెండిటి మధ్య ఇరుకున పడి నేను కొంచెం బాధపడుతున్నాను. కానీ నా మట్టుకైతే యేసుతోనే ఉండాలని నా ఆశ. అక్కలారా, చెల్లాయిలు, తమ్ముళ్ళు, అన్నలు, ఏంటి మన ఆశ చెప్పండి? ఏంటి మన ఆశ చెప్పండి? బ్రతికేద్దాం, బ్రతికేద్దాం, బ్రతికేద్దాం. ఎంతకాలం బ్రతికి ఏమి సాధిస్తావు? నీ వల్ల జరిగింది లేదు, ఒరిగింది లేదు. నీ కుటుంబానికి ప్రయోజనం లేదు, సంఘానికి ప్రయోజనం లేదు, నశించిన పాతికి ప్రయోజనం లేదు, పైన దేవునికి ఉపయోగం లేదు. ఎవరికీ ఉపయోగపడని ఒక నిష్ప్రయోజనమైన మనిషివి నువ్వు. ఉంటే ఎంత ఊడితే ఏమంత చావరాదు. నువ్వు ఉంటే ఎంత ఊడితే ఎంత. కటువుగా చెప్పానని బాధపడకండి. దేవుడిచ్చిన ఆయుష్ని అర్థవంతంగా వాడుకోవలసిన మనం నేడు అనబడే దినం మనకిచ్చాడు. ఆయన స్వరం వినండి. హృదయాలు కట్టెపరుచుకోవద్దు. పాపం వల్ల కలుగు భ్రమ చేత మన జీవితాన్ని నష్టపరచుకోవద్దు. ఆరంభంలో ఎలాగా క్రైస్తవులమైనామో అంతం వరకు విశ్వాసమును గట్టిగా చేపట్టి క్రీస్తులో పాలివారమవుదాం. హెబ్రీ 3:15 ప్రకారం. నేను ముగించేస్తున్నాను. అమ్మా, వింటున్నారా? మన భక్తి ఆనందంగా సాగడానికి మన లక్ష్యం బాగుండాలి.
అప్పుడు లక్షణాలు బాగుంటాయి. మన లక్షణాలు బాగుంటే మనకు మంచి ఆశలు పుడుతుంటాయి. మనకు మంచి ఆశలు పుడుతుంటే దేవుడు గొప్ప సామర్థ్యాలు మనకిస్తాడు. ఇది అపోస్తలుడైన పౌలు జీవిత అనుభవం. నాకింత సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నన్ను బలపరచువాన్ని బట్టే. ఇంత సామర్థ్యం ఆయన ఎందుకు ఇచ్చాడో తెలుసా? నాకు గొప్ప ఆశ ఉంది, ఆయన పిలుపు తగిన బహుమానం పొందాలని పరిగెత్తుతున్నాను. ఇంత ఆశ నాకు ఎందుకు వచ్చిందో తెలుసా? క్రీస్తు యేసు కలిగిన మనసు నేను సంపాదించుకున్నాను. ఇంత మంచి లక్షణాలు ఎందుకు వచ్చాయో తెలుసా? నాకు ఒక లక్ష్యం ఉంది, బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చావైతే లాభం అనుకుంటాను అన్నాడు. కనుక ప్రియులారా, ఈ 4 అనుభవాలు ఒకదానితో ఒకటి పెనవేసుకున్న అనుభవాలు. వినండి, మళ్ళీ చెప్తాను. గురి బాగుంటే గుణాలు బాగుంటాయి, గుణాలు బాగుంటే గొప్ప ఆశలు పుడతాయి, గొప్ప ఆశలు పుడితే గొప్ప సామర్థ్యాలు ప్రవహిస్తాడు. ఇలాంటి ఏమంటే భక్తుడు ఇలాంటి జీవన శైలిని అలవాటు చేసుకుని అతని జీవన శైలిలో అతని పరిశుద్ధమైన ఆశలు కలిగి ఉన్నాడు. ఇందులో ఏ ఆశ అయినా శరీరానికి సంబంధించింది, భూ సంబంధమైనది, తాత్కాలికమైన ఆశ ఒక్కటైనా ఉందా చెప్పండి నాకు అన్న. విలియం కేర్ అన్న, ఒక్క ఆశ అయినా తాత్కాలికమైన, భూ సంబంధమైన, శరీర సంబంధమైన ఆశ ఒక్కటైనా ఉందా? ఈరోజు మీ హృదయాన్ని తవ్వండి ఒకసారి, వాక్యపు గుణపాపతో తవ్వండి. ఏం కోరికలు ఉన్నాయి లోపలంటే? ఏం తింటాం, ఏం త్రాగుతాం, ఏం ధరించుకుంటాం, ఏం ఇల్లు కడతాం, ఏం బ్యాంకులో పైసలు ఉంచుతాం, ఏం భూములు కొంటాం, ఏం మేడలు కడతాం, ఏం అంతస్తులు పెంచుకుంటాం, ఏం పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తాం. ఎంతసేపు ఇదే చావు నీకు. ఎంతకంటే మంచి ఆశలు పుట్టవా? పుట్టించేవాడు దేవుడే, అందులో అనుమానమే లేదు. రా, ఆయనకు అందుబాటులోనికి రా, ఆయన స్వాధీనంలోకి రా, ఆయన పరిపాలన కిందకి రా, ఆయన చేతి కిందకి రా, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుతో సేవించడానికి రా. యోగ్యమైన ఇచ్చలు పుట్టిస్తాడు. ఇచ్చలు పుట్టించడమే కాదు, దానికి కావలసిన కార్యసిద్ధి కూడా కలిగిస్తాడు. మెట్టుకు నీ ద్వారా ఆయన మహిమ పొందుతాడు, నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ మధ్యాహ్నం పూట ఇంతకంటే ఎక్కువ చెప్పనక్కర్లేదు. పౌలు భక్తుడు అంటాడు, నేను ఆనందంగా సేవ చేయడానికి 4 కారణాలున్నా అందులో ఒక కారణం, నా కోరికలన్నీ పరిశుద్ధమైన కోరికలు, నా కోరికలన్నీ పరిశుద్ధమైన ఆశలు, పరిశుద్ధమైన ఇచ్చలు నా ప్రభువు వల్ల నాకు వచ్చాయి. మీరు సంపాదించుకోండి ఆ కోరికలు. మొదటి కోరిక యేసుని ఎరగాలనుంది. రెండవ కోరిక యేసును సంపాదించుకోవాలనుంది. మూడవ కోరిక చెప్పండి, యేసును గణపరచాలనుంది. 4వ కోరిక యేసులోనే అగుపడాలనుంది. 5వ కోరిక యేసుతో ఉండాలనుంది. ఏంటి నీ కోరిక? ఈ మధ్య ఏదో పాట వచ్చింది, జీవితంలో నీలా ఉండాలని నాలో ఎంతో ఆశ పుడుతుంది. కూర్చుండడంలో, నిలబడ్డంలో, ప్రార్థనలో, ఉపవాసంలో, నేను ఏది చేసినా కానీ ప్రభువా నీతో ఉన్నట్టుగా నాకు ఉండాలని ఉంది. అలాంటి జీవితం తృప్తితో కూడిన భక్తి జీవితం అవుతుంది. పౌలు అందుకే తృప్తితో భక్తి చేశాడు గనకే ఆయన అన్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. బ్రదర్ స్టీవెన్సన్ గారు పాట రాశారు, నేనున్న స్థితిలోని సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బతికించు. ఇలాంటి పాటలు వింటున్న ఒళ్ళు వనకదా మనకు? ఏంటి మన తృప్తి? ఎక్కడుంది మన సంతృప్తి? దేవునిలోనే తృప్తిని వెతుక్కున్న వాళ్ళు ఎంత యోగ్యమైన జీవితం జీవిస్తూ ఉన్నారు. ఈ రోజున మన జీవితాలు ఏవో అయోగ్యమైపోయానని నేను నిందించడానికి, మీ భక్తిని కించపరచడానికి నేను ఎక్కడ లేను. కానీ మన పురోగతిని పొందుదాం, ఉజ్జీవించబడదాం. ఈనాటి సభలలో దేవుడు మనతో మాట్లాడుతుండగా మన జీవితాలను మెరుగుపరుచుకుందాం.